హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏడబ్ల్యూ తెలుగు సిరీస్. సో ఈ సిరీస్లో నెక్స్ట్ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ అండ్ మైక్రో ప్రాసెసర్ చూద్దాం. సో దానికన్నా ముందు నాకు రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి వచ్చినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అందులో 2 వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఆల్మోస్ట్ 2000+ మెంబర్స్ ఉన్నారు. ఈ 2000 మెంబర్స్లో ఆల్మోస్ట్ 200 క్వశ్చన్స్ ఏంటంటే, నాకు వచ్చిన 200 ఎంక్వైరీస్ ఏంటంటే, ఎనలాగ్ అండ్ డిజిటల్ని వదిలేయవచ్చా? సింపుల్గా వదలొద్దు అని చెప్తాను. ఎందుకంటే మీరు ఇంతకుముందు పేపర్ ప్యాటర్న్ చూసారనుకోండి, మీకు 70-30 ఆ రేషియో చేంజ్ అవ్వలేదు. బట్ ఈ 30లో నాన్ కోర్లో వచ్చేటప్పటికి ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్ ఉంది, అంటే అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ ఇంగ్లీష్ ఉంది, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉన్నాయి, జనరల్ అవేర్నెస్ ఉంది. మీరు చేయగలిగితే, గట్టిగా మీరు ప్రాక్టీస్ చేసి చేయగలిగితే అర్థమెటిక్ కంప్లీట్గా చేయగలరు. రీజనింగ్ కూడా ఆల్మోస్ట్ చేయగలరు. మిగతా 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేసిన మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయినా కానీ వాటిలో 100% ఆన్సర్ చేయడం కష్టం. ఎందుకని, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అవేర్నెస్ తీసుకున్నారనుకోండి, సిలబస్ చూస్తే గ్రూప్స్కి ఇచ్చిన సిలబస్ లాగా ఇంత సిలబస్ ఇచ్చాడు. ఆ సిలబస్ మొత్తం మీరు తీసుకుంటే ఒక 30,000 40,000 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మేబీ మీరు ఆ 7లో 6 5 సాల్వ్ చేయగలరు. అంటే మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఈవెన్ మీరు కోచింగ్కి వెళ్ళినా కానీ ఫ్యాకల్టీ కూడా చాలా డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే ప్రీవియస్ రిఫరెన్సెస్ ఏమీ లేవు దీనికి. ఈ జనరల్ అవేర్నెస్కి ప్రీవియస్ రిఫరెన్సెస్ ఏమీ లేవు. నేనేం చెప్తున్నానంటే, ఈ జనరల్ అవేర్నెస్కి మీరు పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏదైతే ఉందో, కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి. బట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫర్ట్ ఏం చేస్తారంటే ఈ సబ్జెక్ట్స్ మీద పెట్టండి. అంటే లో ప్రియారిటీ సబ్జెక్ట్స్ మీద పెట్టండి. అవి ఏంటవి? మీకు వచ్చేటప్పటికి ఈ 3 సబ్జెక్ట్స్, ఎనలాగ్, డిజిటల్ అండ్ మైక్రో ప్రాసెసర్, యూటిలైజేషన్, మెజర్మెంట్స్. వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆ 65 మార్క్ అనేది మీరు కోర్లో తెచ్చేసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ 15 మార్క్స్ వచ్చినా 20 మార్క్స్ వచ్చినా మీకు ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. రైట్, మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అందుకే ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనేది వదలొద్దు. ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ వదలొద్దు, బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఎనలాగ్, డిజిటల్, మైక్రో ప్రాసెసర్ తీసుకుంటే అదొక వ్యాస్ట్ సబ్జెక్ట్. ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఏదైనా ప్రిపరేషన్ స్ట్రాటజీ డిస్కస్ చేసే ముందు ఇట్ షుడ్ బి డేటా డ్రివెన్. అంటే డేటా డ్రివెన్ అంటే ఏంటంటే పీవైక్యూ సాల్వ్ చేయాలి. ఇంతకు ముందున్న అన్ని పీవైక్యూ సాల్వ్ చేద్దాం. లాస్ట్ 6 years పేపర్స్ తీసుకొని అన్ని పీవైక్యూ సాల్వ్ చేద్దాం. దాని నుంచి కన్క్లూజన్స్ తీసుకుందాం. అంటే ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, లేకపోతే బేసిక్స్ చూస్తున్నాడా, లేకపోతే అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తున్నాడా, ఎలా ఉంది ప్యాటర్న్ అని చూద్దాం. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటే దాని అనాలిసిస్ చూస్తే 2012 నుంచి చూస్తే 12లో 10 మార్క్స్ వచ్చింది. బట్ రీసెంట్ పేపర్స్ వచ్చేటప్పటికి 5 మార్క్స్. ఎనలాగ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది, డిజిటల్ నుంచి 3 క్వశ్చన్స్ అండ్ మైక్రో ప్రాసెసర్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది ట్రాన్స్కో పేపర్స్ చూస్తే. అలాగే మీరు ఈపీడీసీఎల్, డిస్కమ్ పేపర్స్ కానీ జెన్కో పేపర్స్ కానీ చూస్తే ఆల్మోస్ట్ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి 10 మార్క్స్కి వస్తున్నాయి. మైక్రో ప్రాసెసర్స్ అడగొచ్చు, అడగట్లేదు, ఒక్కొక్కసారి 1 మార్క్ అయితే అడుగుతున్నాడు కన్ఫామ్గా. ఇప్పుడు మీరు ఇలా కన్సిడర్ చేసుకుంటే ఏ టాపిక్స్ మీద అడుగుతున్నాడు ఇక్కడ మెన్షన్ చేశాను. బట్ మనం పీవైక్యూ సాల్వ్ చేసి డిసైడ్ చేసుకుందాం ఎలా ప్రిపేర్ అవ్వాలని. బట్ ఇవాళ వచ్చేటప్పటికి మనకి 5 to 7 మార్క్స్ పక్కా మనకి 5 to 7 మార్క్స్ వస్తున్నాయి ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి. ఈ 5 to 7 మార్క్స్ అనేది జనరల్ అవేర్నెస్ని బీట్ చేయొచ్చు కదా. అక్కడ పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా వదిలేసే బదులు మీరు ఇక్కడ ఎఫర్ట్ పెట్టగలిగితే ఆ 5 to 7 మార్క్స్ ఇక్కడ తెచ్చుకోవచ్చు. రైట్, అది ఎలా అని చూద్దాం. దానికన్నా ముందు డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా ఈ అనాలిసిస్ పార్ట్ కానీ ఆ స్ట్రాటజీ కానీ ఇవన్నీ డిస్కస్ చేసే ముందు కంప్లీట్గా డేటా డ్రివెన్ వెళ్దాం. ఏదో చెప్పాం కదా అని కాకుండా పీవైక్యూస్ అన్నీ తీసుకుందాం. ఎన్ని పీవైక్యూస్ వచ్చినాయి అంటే 51 పీవైక్యూస్ వచ్చినాయి ఈ 6 నుంచి. ఈ 6 ఎగ్జామ్స్ నుంచి ఈ 51 పీవైక్యూ సాల్వ్ చేద్దాం. ఈ 51 పీవైక్యూ సాల్వ్ చేసిన తర్వాత అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ ఏరియా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, అలాగే మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. దాని నుంచి స్ట్రాటజీ ఏంటో చూద్దాం. రైట్, ఫస్ట్ ఏం చేద్దామంటే ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుందాం. ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న క్వశ్చన్స్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఇదే తీసుకుందాం. ఎప్పుడు 2012లో అడిగిన క్వశ్చన్ ఇది. ఏపీ ట్రాన్స్కో 2012లో అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ దేనికి రిలేటెడ్? దేనికి రిలేటెడ్? ఇట్ ఈస్ ఎ సింపుల్ డయోడ్ సర్క్యూట్. డయోడ్ ఎప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుందో తెలిస్తే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ డయోడ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 2 డయోడ్స్ ఉన్నాయి ఇక్కడ, D1 అండ్ D2 అని మార్క్ చేసుకుంటున్నా, D1 D2. ఈ సర్క్యూట్ దేనికి రిలేటెడ్? డయోడ్ క్లిప్పర్ సర్క్యూట్స్కి రిలేటెడ్. ఈ క్లిప్పర్ సర్క్యూట్స్లో మీకు పాజిటివ్ క్లిప్పర్ అంటే ఏంటి, నెగిటివ్ క్లిప్పర్ అంటే ఏంటి, పాజిటివ్ అండ్ నెగిటివ్ క్లిప్పర్ అంటే ఏంటో తెలిస్తే సరిపోతుంది. తెలిస్తే ఇది ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఇక్కడ ఏం అడిగాడో చూసి మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చు. బట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ మాత్రమే ఇలా హార్డ్ లెవెల్లో ఉన్నాయి. రిమైనింగ్ ఈ 51 క్వశ్చన్లో రిమైనింగ్
ఆ 45 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఈజీగా సింపుల్గా ఆన్సర్ చేసేలా ఉన్నాయి. సో ఆ 5 క్వశ్చన్స్ ఫస్ట్ చూసేసి హార్డ్గా ఏవైతే ఉన్నాయో ఫస్ట్ చూసేసి సో రిమైనింగ్ అన్ని తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ది అవుట్పుట్ వేవ్ ఫామ్. సో అవుట్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, బట్ మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇన్పుట్ వోల్టేజ్ ఏమి ఇచ్చాడు? ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేటప్పటికి 10 sin ωt ఇచ్చాడు. 10 sin ωt. సో అంటే Vm sin ωt, 10 sin ωt, Vm వాల్యూ 10 ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ వోల్టేజ్ మనకు అర్థం కావాలి కాబట్టి ఇనీషియల్గా, సో ఎగ్జామ్లో అయితే అవసరం లేదు, బట్ మనకు అర్థం కావాలి కాబట్టి నేను డ్రా చేస్తున్నాను. సో Vm sin ωt అంటే ఇలా తీసుకుందాం. Vm sin ωt అంటే Vm వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. అంటే పీక్ వాల్యూ 10 ఇచ్చాడు. పీక్ వాల్యూ ఇస్ 10. ఇలాంటి ఒక వేవ్ ఫామ్ వచ్చాడు. సో ఇన్పుట్ వోల్టేజ్ అలా ఉంది, ఒక ఇన్పుట్ వోల్టేజ్. అలాంటి వోల్టేజ్ దీనికి అప్లై చేసాం. సో అప్లై చేసినప్పుడు సో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు? మినిమం అండ్ మాక్సిమం అవుట్పుట్ అడుగుతున్నాడు. బట్ ఇక్కడ 2 వోల్టేజెస్ ఇచ్చాడు, ఒకటి +4 volts, ఇంకోటి -4 volts. సో రివర్స్ చేసి ఉంది కదా, దాన్ని -4 volts అనుకుందాం. సో ఇక్కడ డీసీ కాబట్టి ఇలా కాన్స్టెంట్ లైన్తో రిప్రజెంట్ చేస్తున్నాం. +4 volts. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? -4 volts. సో -4 voltsని బాటంలో రిప్రజెంట్ చేస్తాను. నెగిటివ్ y యాక్సిస్తో రిప్రజెంట్ చేశాను. సో ఇప్పుడు 10 +4 -4 మనకు అర్థం కావాలి కాబట్టి నేను రిప్రజెంట్ చేసి ఉంచాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ డయోడ్స్ ఎప్పుడు ఆన్ అవుతున్నాయి, ఎప్పుడు ఆఫ్ అవుతున్నాయి, అసలు 2 ఆఫ్ అయితే ఏంటి, 2 ఆన్ అయితే ఏంటి? సో అది మనం చూడగానే మనం అర్థం చేసుకోగలిగితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ డయోడ్ D2 తీసుకుందాం ఫస్ట్. దాంట్లో ఎక్స్ట్రా రెసిస్టెన్స్ లేదు కాబట్టి డయోడ్ D2 తీసుకుందాం. D2 ఎప్పుడు ఆన్ అవుతుంది? D2 యానోడ్, సో సోర్స్ వోల్టేజ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. సో D2 క్యాథోడ్, సో ఇక్కడ వచ్చేటప్పటికి 4 volts కనెక్ట్ అయి ఉంది. క్యాథోడ్ వోల్టేజ్ ఎంత? ఇక్కడ క్యాథోడ్ వోల్టేజ్ ఎంత? 4 volts. క్యాథోడ్ వోల్టేజ్ ఎంత? 4 volts. ఈ డయోడ్ ఆన్ అవ్వాలి అంటే, D2 ఆన్ అవ్వాలంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అప్లై చేయాలి? 4 volts కన్నా ఎక్కువ ఉండాలి. అంటే యానోడ్ పొటెన్షియల్ షుడ్ బి గ్రేటర్ దాన్ ది క్యాథోడ్ పొటెన్షియల్. మనం పవర్ ఎలక్ట్రానిక్స్లో చదివినా అంతే కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి యానోడ్ పొటెన్షియల్ కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ అనేది 4 volts కన్నా ఎక్కువ ఉంటే ఈ డయోడ్ ఆన్ అవుతుంది. సో ఇన్పుట్ వోల్టేజ్ అనేది 4 volts కన్నా ఎక్కువ ఉంటే డయోడ్ D2 ఆన్ అవుతుంది. సరే, D2 ఆన్ అవుతుంది. ఈ 2 ఆఫ్లో ఉన్నప్పుడు ఎంత? VAB. సో ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ అవుట్పుట్ వోల్టేజ్. ఈ 2 ఆఫ్లో ఉన్నప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ అవుట్పుట్ వోల్టేజ్. సో ఇప్పుడు D2 ఆన్ అయింది అనుకుందాం. ఎక్కడ ఆన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్రాఫ్లో చూడండి. ఈ పాయింట్ దగ్గర మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా, బట్ లేకపోతే అసలు ఇది కూడా అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఈ పాయింట్ దగ్గర, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఇన్పుట్ వోల్టేజ్ క్రాసింగ్ ద 4 volts. అంటే ఈ పోర్షన్ అంతా కూడా 4 volts కన్నా ఎక్కువ ఇన్పుట్ వోల్టేజ్ అప్లై అవుతుంది. సో ఆ పోర్షన్లో ఏం కండక్ట్ అవుతుంది? డయోడ్ D2 కండక్ట్ అవుతుంది. అంటే D1 ఆఫ్లో ఉందనుకోండి, సో దీని ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా. సో ఇప్పుడు D2 మాత్రం ఆన్లో ఉందనుకోండి, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అవుతుంది? ఈ రెండింటి మధ్యలో ఈ 4 volts కదా ఇక్కడ అప్లై అవుతుంది. సో నేను అవుట్పుట్ వోల్టేజ్ డ్రా చేసినప్పుడు, ఇలా ఉంటుంది. సో అంతే కదా, 4 volts కదా అప్లై అవుతుంది. సో ఇప్పుడు దాన్ని మ్యాక్సిమం వోల్టేజ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక వాల్యూ వచ్చేసింది మనకి. అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ ఎంత ఉంది? ఇక్కడ ఇదే కదా అవుట్పుట్ వేవ్ ఫామ్. పాజిటివ్లో మ్యాక్సిమం ఎంత వచ్చింది? సో V0 మ్యాక్సిమం ఈక్వల్ టు 4 volts. సో ఒకటి వచ్చేసింది. సో ఆప్షన్లో కొన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. +4 volts ఉన్న ఈ 2 ఆప్షన్లో ఒకటి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే D1 ఆన్ అయినప్పుడు ఏంటో చూద్దాం. అసలు D1 ఎప్పుడు ఆన్ అవుతుంది? D1 ఎప్పుడు ఆన్ అవుతుందంటే, సో ఇక్కడ యానోడ్కి ఎంత కనెక్ట్ అయింది చూడండి, -4 కనెక్ట్ అయింది. -4 అంటే క్యాథోడ్కి ఎంత పొటెన్షియల్ ఇవ్వాలి? -4 కన్నా, అంటే ఇదే నెగిటివ్, దానికన్నా నెగిటివ్ ఉండాలి. అంటే -4 కన్నా మోస్ట్ నెగిటివ్ అయి ఉండాలి. అంటే -4 కన్నా మోస్ట్ నెగిటివ్ అంటే -4 ఇక్కడ టచ్ అవుతుంది దీనికి. -4 కన్నా మోస్ట్ నెగిటివ్ అంటే ఏంటి? సో ఈ పోర్షన్లో మాత్రమే D2 కండక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, D2 కండక్ట్ అయ్యింది అనుకుందాం. D1 ఆఫ్లో ఉంది, D2 కండక్ట్ అయ్యింది అనుకుందాం. ఆ పోర్షన్లో D2 కండక్ట్ అయినప్పుడు సో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? సో అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేటప్పటికి ఈ సిరీస్ సర్క్యూటే కదా. ఫస్ట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇందులో కరెంట్ ఫైండ్ అవుట్ చేసేవచ్చు. సో D1 మాత్రం ఆన్ అయింది. సో D2 ఆఫ్లో ఉంటుంది ఆ టైంలో, ఎందుకంటే రివర్స్ బయాస్ అవుతుంది కదా. సో D2 ఆఫ్లో ఉంటుంది, D1 మాత్రం ఆన్ అయింది. సో D1 ఆన్ అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత? అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? సో అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు, సో ఈ -4 ప్లస్ ఈ V0 అవుతుంది. అంటే -4 volts ప్లస్ వోల్టేజ్ అక్రాస్ ద 10 kilo ohm, V10 అని రాస్తున్నా. వోల్టేజ్ అక్రాస్ 10 kilo ohms ఈక్వల్ టు V0.
సో ఇప్పుడు వోల్టేజ్ అక్రాస్ 10 కిలో ఓమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది ఒక సింపుల్ సిరీస్ సర్క్యూట్. ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఇది మొత్తం డివైడ్ అవుతుంది. ఎంత అవుతుంది? -4 అంటే Vn+4 అనేది సో ఈ రెండింటి మధ్యలో డివైడ్ అవుతుంది. ఇది 10 కిలో ఓమ్, ఇది 10 కిలో ఓమ్ అంటే ఈక్వల్గా డివైడ్ అవుతుంది కదా. అంటే సో వోల్టేజ్ అక్రాస్ 10 కిలో ఓమ్ విల్ బి ద Vn+4 డివైడెడ్ బై 2. Vn+4 డివైడెడ్ బై 2. సో ఇప్పుడు డయోడ్ ఆన్ అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సో -4 ప్లస్ V10 ఎంత? Vn+4 డివైడెడ్ బై 2. ఇప్పుడు మనం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ మినిమం వస్తుంది? మినిమం ఎక్కడ వస్తుంది? మ్యాక్సిమం ఈ పాయింటే కదా మినిమం వాల్యూ. ఈ మొత్తం వేవ్ ఫామ్లో మినిమం ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడికి D2 కండక్ట్ అవుతున్నప్పుడు మినిమం వాల్యూ అంటే ఎక్కడ ఉంటుంది? ఈ పాయింట్ దగ్గర. సో ఆ పాయింట్ ఎంత? -10. ఆ -10 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆన్సర్ వచ్చింది. సో -4 ప్లస్ -10+4/2. సో -4 ప్లస్ -10+4/2. సో అంటే ఎంత అవుతుంది? సో 4 ప్లస్ సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -10+4 అంటే -6. సో -4 సో -6/2 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -3 అంటే -7 volts. అంతే కదా. -10+4 అంటే సో 14. సో 10+4 డివైడెడ్ బై 2. -10+4 అంటే -6, 6/2 అంటే -3. సో -4 -3 ఈక్వల్ టు -7. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆప్షన్. సింపుల్, మనకి సింపుల్ సర్క్యూట్ అనాలిసిస్ అంటే డయోడ్స్ ఎప్పుడు ఆన్ అవుతాయి ఎప్పుడు ఆఫ్ అవుతాయి తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో దీని ఫండమెంటల్స్ తర్వాత కవర్ చేసినప్పుడు దీని ఫండమెంటల్స్ ఎలా చూడాలో కూడా కవర్ చేద్దాం. అంటే ఒక క్వశ్చన్ డయోడ్ క్లిప్పింగ్ సర్క్యూట్స్ నుంచి వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇది కూడా డయోడ్ సర్క్యూట్స్ నుంచి వచ్చింది. సో ఇది ఎందులో అడిగాడు? ఇది కూడా ట్రాన్స్కాల్ అని అడిగాడు, 2012లో అడిగాడు. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద డయోడ్ D2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇనీషియల్గా సర్క్యూట్లో 2 డయోడ్స్ ఆఫ్లో ఉన్నాయి అనుకుందాం. ఈ 2 ఆఫ్లో ఉన్నాయి అనుకుందాం. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంట? ఇది కరెంట్ సోర్స్. సో కరెంట్ సోర్స్ ఈ 2 ఆఫ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ రెండిట్లోంచే కదా ఫ్లో అయ్యేది. సో 2 ఆఫ్లో ఉన్నప్పుడు వోల్టేజ్ ఎంత అవుతుంది? 1 mA ఫ్లో అవుతుంది అనుకోండి. 1 mA × 2 kilo ohms అంటే +-2 volts. ఇదేమవుతుంది? +-2 volts అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ డయోడ్కి అక్రాస్గా ఈ దిస్ ప్లస్ ఈజ్ కనెక్టెడ్ టు దిస్ వన్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ప్లస్ అనేది డయోడ్ D1కి యానోడ్కి కనెక్ట్ అవుతుంది. ఈ మైనస్ అనేది సో ఏమవుతుంది? సో దీనికి కనెక్ట్ అవుతుంది. సో ఇలా కనెక్ట్ అయినప్పుడు డయోడ్ D1 ఏమవుతుంది? ఆన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ D1 ఆన్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు D1 ఆన్ అయినప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఈ 2 kilo ohmsలో కరెంట్ ఫ్లో అవుతుంది. D1 ఆన్ అంటే ఇది షార్ట్ సర్క్యూట్ అయినట్టే కదా. సో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఈ 2 kilo ohmsతో ఫ్లో అవుతుంది. ఇంకా 2 kilo ohmsతో సంబంధం లేదు. సో ఇప్పుడు కరెంట్ ఇలా ఫ్లో అవుతూ దీంట్లోంచి ఇలా వస్తుంది. ఆ టైంలో సో ఇప్పుడు వచ్చేటప్పుడు చూడండి, ఈ ప్లస్ ఈజ్ కనెక్టెడ్ టు ద cathode of the D2 and minus is connected to the anode of the D2. సో ఆ టైంలో D2 ఎలా ఉంటుంది? ఆఫ్ స్టేట్లో ఉంటుంది. సో D2 ఆఫ్ స్టేట్లో ఉంది అంటే సో దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎలా ఉంటుంది? సో దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా 0 ఉంటుంది. ID2 = 0 ఉంటుంది. అంటే ID2 కరెంట్ ఫ్లోయింగ్ టు ద D2 = 0. సో కరెంట్ ఫ్లోయింగ్ టు ద D1 = 1 mA. బట్ మనల్ని ఏమడిగాడు ఇక్కడ? సో ఇక్కడ వచ్చేటప్పటికి యారో ఎక్కడ మెన్షన్ చేశాడు? సో ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 mA. సో విచ్ ఈజ్ ఈక్వల్ 0 mA. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికి బయాసింగ్ సర్క్యూట్ విత్ సింపుల్ బయాసింగ్ సర్క్యూట్ విత్ ఎమిటర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో అంటే బయాసింగ్ సర్క్యూట్స్, డిఫరెంట్ బయాసింగ్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, ఆ బయాసింగ్ సర్క్యూట్లో ఒక సర్క్యూట్ ఇచ్చాడు. బట్ మీరు ఇక్కడ ఏది కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వెరీ ఫండమెంటల్స్ తెలిస్తే చాలు. ఆ ఫండమెంటల్స్ ఏంటి? సో దీనికి బేస్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బేస్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్పుట్ లూప్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తే KVL అప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ సర్క్యూట్లో ఏ సర్క్యూట్ అయినా తీసుకోండి, ఒక ట్రాన్సిస్టరు ఇక్కడ రెసిస్టర్లు మాత్రం ఉన్నాయి అంతే. సో అలా అనుకోండి అంతే. సో ఒక ట్రాన్సిస్టర్లో ఇక్కడ రెసిస్టెన్స్ మాత్రం ఉంది. వోల్టేజ్ డివైడర్ బయాస్ వచ్చినప్పుడు మాత్రం సో కొంచెం అక్కడ థెవెనిన్స్ ఈక్వలెంట్ వేసుకొని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో రిమైనింగ్ కేసెస్ అన్నింటిలో కూడా ఏముంది? ఇక్కడ సింపుల్ ఒక ట్రాన్సిస్టర్ ఉంది. ఆ ట్రాన్సిస్టర్కి ఒక 2 రెసిస్టెన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. బేస్కి ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ అయ్యి ఉంది. సో కలెక్టర్కి ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ అయ్యి ఉంది. సో మనం దీన్ని మెన్షన్ చేయాలంటే లెట్ మీ కాల్ దిస్ యాజ్ RB బేస్ రెసిస్టెన్స్ అనుకుంటే, సో ఇట్ ఈస్ RC. సో కలెక్టర్ రెసిస్టెన్స్ అనుకుంటాం.
సో ఎమిటర్ కనెక్ట్ అయిన దాన్ని ఆర్ఈ అనుకుందాం, ఎమిటర్ రెసిస్టెన్స్ అని. సో ఇలా 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇప్పుడు. సో ఇలా 3 రెసిస్టెన్సెస్ ఉన్నప్పుడు సో దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, విబిఈ వాల్యూ ఇచ్చాడు, విబిఈ ఈక్వల్ టు 0.7, బీటా వాల్యూ 100 ఇచ్చాడు. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఐబీ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా మీకు ఫార్ములా తెలిస్తే వేసేయండి, లేదు అనుకుంటే సో ఫార్ములా తెలియదు, బట్ ఫార్ములా వేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత ఫాస్ట్గా చేయొచ్చో ఫార్ములా లేకుండా కూడా అంతే ఫాస్ట్గా చేయవచ్చు. సో ఇక్కడ విసిసి ఉంది, అంటే విసిసి ఎంత ఇచ్చాడు 20. నేను సింపుల్ కేవీఎల్ అప్లై చేస్తున్నా, 20 ఈక్వల్ టు అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఐబీ ఇంటూ ఆర్బీ. సో ఈ కరెంట్ ఏంటి, బేస్ కరెంటే కదా ఇందులో ఫ్లో అయ్యేది, ఐబీ ఇంటూ ఆర్బీ, ఐబీ ఇంటూ ఆర్బీ. ఆర్బీ వాల్యూ ఎంత 430 కే ఇచ్చాడు, 430 కిలో ఓమ్స్. సో అండ్ దెన్ సో ఇక్కడ వచ్చేటప్పటికి డ్రాప్ ఏమవుతుంది, ఇన్పుట్లో విబిఈ, బేస్ ఎమిటర్ విబిఈ కూడా ఇచ్చాడు. సో విబిఈ డ్రాప్ ఎంత, సో విబిఈ లెట్ మీ కన్సిడర్ దిస్ యాజ్ ఎ విబిఈ. సో విబిఈ ఈస్ గివెన్ యాజ్ 0.7. అండ్ దెన్ ఎమిటర్ కరెంట్ ఇంటూ ఆర్ఈ. సో ఐఈ ఇంటూ ఆర్ఈ. సో ఐఈ ఈక్వల్ టు ఎంత, సో ఐఈ ఈక్వల్ టు బీటా ప్లస్ 1 ఇంటూ ఐబీ. సో అదే సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, సో అంటే వాల్యూ ఎంత అవుతుంది, ఐఈ వాల్యూ బీటా వాల్యూ 100. సో 100 ప్లస్ 1 ఇంటూ ఐబీ ఎంత ఇచ్చాడు ఇక్కడ, సో ఐబీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఐబీ ఇంటూ ఆర్ఈ వాల్యూ 1 కిలో ఓం. సో దీని నుంచి ఫైండ్ అవుట్ చేస్తే ఐబీ వాల్యూ వస్తుంది. సో ఐబీ యూ విల్ గెట్ యాజ్ 36.35 యాంపియర్స్. 36.35 యాంపియర్స్. సో ఐబీ వాల్యూ అలా ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఎన్ ఛానల్ మాస్ఫెట్ ఇచ్చాడు, థ్రెషోల్డ్ వోల్టేజ్, ఆ గేట్ థ్రెషోల్డ్ వోల్టేజ్ వచ్చేటప్పటికి 1 వోల్ట్ ఇచ్చాడు, విటి. సో లెట్ మీ కాల్ దిస్ యాజ్ ఎ విటి. థ్రెషోల్డ్ వోల్టేజ్ ఈస్ గివెన్ యాజ్ 1 వోల్ట్. విజిఎస్ ఈక్వల్ టు, విజిఎస్ వాల్యూ 2 వోల్ట్స్ ఇచ్చాడు. విజిఎస్ అంటే గేట్కి సోర్స్కి మధ్యలో ఉన్నది 2 వోల్ట్స్ ఇచ్చాడు. అండ్ విఏబి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం, విఏబి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సర్క్యూట్ని ఎలా అనలైజ్ చేయొచ్చు, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఎన్ ఛానల్ మాస్ఫెట్. ఈ మాస్ఫెట్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. సో మనకి పాజిటివ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ కనెక్టెడ్ టు ద డ్రైన్ అండ్ నెగిటివ్ ఈస్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ దిస్ వన్. సో అంటే VDS విల్ బి ఫార్వర్డ్ బయాస్. ఈ VDS ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు అది స్విచ్ కింద ఆపరేట్ అవ్వాలి అంటే, సో వెన్ VGS ఈజ్ గ్రేటర్ దాన్ ది థ్రెషోల్డ్ వోల్టేజ్, అంటే గేట్ టు సోర్స్ వోల్టేజ్, గేట్కి మనం సో పవర్ ఎలక్ట్రానిక్స్ లాగానే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే. సో వెన్ VGS ఈజ్ గ్రేటర్ దాన్ ది థ్రెషోల్డ్ వోల్టేజ్, సో దిస్ మాస్ఫెట్, దిస్ ఎన్ ఛానల్ మాస్ఫెట్ విల్ బి ఇన్ ద ఆన్ కండిషన్. సో మాస్ఫెట్ ఏమవుతుంది, ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ VGS వాల్యూ ఎంత, గేట్కి సోర్స్కి వోల్టేజ్ వచ్చేటప్పటికి 2 వోల్ట్స్ ఇచ్చాడు. సో 2 వోల్ట్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 వోల్ట్ కాబట్టి మాస్ఫెట్ ఆన్ అవుతుంది. సో మాస్ఫెట్ ఆన్ అవుతుంది అంటే ఏమవుతుంది, ఈ డ్రైన్ అండ్ సోర్స్ సింపుల్ స్విచ్ కింద యాక్ట్ అవుతుంది. సో డ్రైన్ సోర్స్ షార్ట్ అవుతుంది. సో ఇది షార్ట్ అయింది అనుకోండి, ఇక్కడున్న ఈ 10 వోల్ట్స్ వల్ల వచ్చే కరెంట్ ఏదైతే ఉందో, అంటే 10/1 కిలో ఓం, అంటే 1 మిల్లీ యాంపియర్ ఏదైతే ఉందో, సో 10/1 కిలో ఓం అంటే 10 మిల్లీ యాంపియర్ ఏదైతే ఉందో, సో ఆ కరెంట్ మొత్తం కూడా ఈ డ్రైన్ టు సోర్స్ మాస్ఫెట్ నుంచి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఎందుకని షార్ట్ సర్క్యూట్ పాత్ అయిపోయింది కాబట్టి మనం ఐడియల్ కేసు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా సో ట్రాన్స్ కండక్టెన్స్ కానీ ఇవేవి మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా ఐడియల్ మాస్ఫెట్ తీసుకోవచ్చు. సో ఐడియల్ మాస్ఫెట్ తీసుకుంటే అప్పుడు 2 కిలో ఓమ్స్లో వెళ్ళే కరెంట్ ఎంత ఉంటుంది, సో టోటల్ కరెంట్ సోర్స్ వల్ల వచ్చే కరెంట్ ఇక్కడ షార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడే ఫ్లో అవుతుంది, ఇక్కడ ఫ్లో అవ్వదు. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎప్పుడైతే 0 అయ్యిందో, సో VAB వాల్యూ ఎంత అవుతుంది, సో 2K ఇంటూ 0 విచ్ ఇస్ ఈక్వల్ టు 0 volts. సో VAB వాల్యూ ఎంత, 0 volts. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చేటప్పటికి, సో ది అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ అన్ ఆప్ యాంప్ వోల్టేజ్ ఫాలోవర్ సో ఈజ్ అ ట్రయాంగులర్ వేవ్ ఫామ్. సో ఒక ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అనుకోండి. సో అప్పుడు వచ్చేటప్పటికి ఫర్ ది స్క్వేర్ వేవ్ ఇన్పుట్, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది 2 MHz, ఫ్రీక్వెన్సీ ఇచ్చేటప్పటికి 2 MHz ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేటప్పటికి సో స్క్వేర్ వేవ్ ఇన్పుట్ వచ్చేటప్పటికి 8 volts పీక్ టు పీక్ ఉందంట. స్లూ రేట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్లూ రేట్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం, సో స్లూ రేట్ ఈక్వల్ టు డెల్టా V0 డివైడెడ్ బై, సో డెల్టా T వేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో డెల్టా V0 డివైడెడ్ బై డెల్టా T. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం, డెల్టా V0 డివైడెడ్ బై డెల్టా T అంటే, సో ఇక్కడ పీక్ టు పీక్ వాల్యూ చూడండి. సో ఇక్కడ పీక్ టు పీక్ వాల్యూ ఎంత, సో 3 volts టు -3 volts.
సో పీక్ టు పీక్ వాల్యూ ఎంత అవుతుంది? పైన 3 వోల్ట్స్ కింద 3 వోల్ట్స్ ఉంది కాబట్టి ఎంత అవుతుంది? సో 6 వోల్ట్స్ అవుతుంది. సో ఇట్ ఈస్ 6 వోల్ట్స్. డెల్టా టీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఈ ట్రాన్సిషన్ పీరియడ్ మొత్తం 0.5 సెకండ్స్ అయితే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఎంత అవుతుంది? 0.25 మైక్రో సెకండ్స్. అంటే డెల్టా టీ వాల్యూ ఎంత? 0.25 మైక్రో సెకండ్స్ అంటే 1/4 మైక్రో సెకండ్స్. సో అంటే విచ్ ఇస్ ఈక్వల్ 24 వోల్ట్స్ పర్ మైక్రో సెకండ్. సో విచ్ ఇస్ ఈక్వల్ 24 వోల్ట్స్ పర్ మైక్రో సెకండ్స్. సో మీరు తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ లేదు, బట్ లెట్ మీ చేంజ్ దిస్ యాజ్ ఎ 24. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. సో క్వశ్చన్ లేదో, సో ఆప్షన్స్ లేదో మీ టైప్ ఆఫ్ మిస్టేక్ ఉంది, బట్ ఇట్ ఈస్ ఆన్సర్ విల్ బి ద 24 వోల్ట్స్ ఫర్ మైక్రో సెకండ్స్. సో నెక్స్ట్ చూద్దాం. ఈ ప్రాబ్లంలో చూస్తే మీరు, సో దిస్ ప్రాబ్లం రిగార్డింగ్ స్కిమి ట్రిగ్గర్. స్కిమి ట్రిగ్గర్ అంటే మీరు ఏ వేవ్ ఫామ్ ఇచ్చినా కానీ సో ఎనీ నాన్ సైన్సోడల్ వేవ్ ఫామ్ ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అది సో రెక్టాంగిల్ వేవ్ ఫామ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం జనరల్గా స్కిమి ట్రిగ్గర్ చదివినప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ సో ఇది గ్రౌండ్లో పెట్టినప్పుడు చదువుతాం. సో విచ్ ఎగ్జిబిట్ ద హిస్టరిసిస్ అని తీసుకుంటాం, దానికి అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ లోవర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ పాయింట్ గ్రౌండ్కి కనెక్ట్ చేస్తామో సో ఆ రెండు సేమ్ వస్తుంది. సో డ్యూటీ సైకిల్ సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి +2 వోల్ట్స్ కనెక్ట్ చేసినప్పుడు సో ఎలా ఉంది అని చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ద అవుట్పుట్ విల్ చేంజ్ ఫ్రమ్ సో +15 టు సో ది అవుట్పుట్ విల్ చేంజ్ ఫ్రమ్ +15 టు -15. సో వెన్ ద ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ ది సైన్ వేవ్ ఇస్. సో వీ నీడ్ టు ఫైండ్ ద అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్. సో అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటే సో ఇక్కడ మనకి V0 వచ్చేటప్పటికి సో దీని అవుట్పుట్లో V0 వాల్యూ ఎలా ఉంటుందంటే సో +or- V సాచురేషన్ ఉంటుంది. ఇక్కడ V సాచురేషన్ ఎంత ఇచ్చాడు? సో +or- V సాచురేషన్ ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు సో అవుట్పుట్ విల్ వేరీ +or-15 వోల్ట్స్. సో +or-15 వోల్ట్స్కి వేరీ అవుతుంది. ఇలా వేరీ అవడానికి అంటే +15 నుంచి -15 ఆ రెక్టాంగిల్ వేవ్ ఫామ్లో సో +15 నుంచి -15కి రావడానికి సో ఆ హిస్టరిసిస్లో ఉన్న అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ సో ఏదైతే ఉందో ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ సైన్ వేవ్ ఎక్కడ వస్తుందని అడుగుతున్నాడు. సో దానికి అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం? సింపుల్, వెరీ సింపుల్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఐడియల్ ఆప్ యాంప్ ఇచ్చాడు. సో అంటే స్కిమి ట్రిగ్గర్ అనాలిసిస్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది ఐడియల్ ఆప్ యాంప్ కాబట్టి సో ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ 0, 10 కిలో. సో V మైనస్ వాల్యూ కూడా ఎంత ఉంటుంది? సో ద ఇన్వర్టింగ్ టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? 10 sin ωt ఉంటుంది, 10 sin ωt ఉంటుంది కదా. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఈ వోల్టేజ్ V+ అనుకుందాం, ఈ వోల్టేజ్ని V+ అనుకుందాం, నాన్ ఇన్వర్టింగ్ వోల్టేజ్ని V+ అనుకుందాం. ఇప్పుడు సింపుల్ వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేద్దాం. ఇక్కడ ఉన్న కరెంట్ ఈ కరెంట్ సో ఇలా డివైడ్ అవుతుంది అనుకుందాం. సో ఇలా డివైడ్ అయితే సో ఇక్కడ సింపుల్ KCL అప్లై చేస్తే ఏమవుతుంది? V+ -V0 అనే రాస్తున్నా. సో -V0 డివైడెడ్ బై 10 కిలో ఓమ్. సో పైకి వెళ్ళే కరెంట్ 10 కిలో ఓమ్. సో ప్లస్ ఈ కరెంట్ ఏమవుతుంది? V+ ఇక్కడ 2 వోల్ట్స్ ఉంటే 2 అని రాసుకుంటాం, అక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేస్తే గ్రౌండ్ అని తీసుకుంటాం. సో V+ -2 వోల్ట్స్ డివైడెడ్ బై 3 కిలో ఓమ్స్. సో విచ్ షుడ్ బి ఈక్వల్ టు 0, విచ్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో K కామన్ తీస్తే K కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని ఎక్స్ప్రెషన్ చేస్తే ఏమవుతుంది? 30తో మల్టిప్లై చేసాం అనుకుందాం టోటల్ ఎక్స్ప్రెషన్ని. సో 30తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? సో 30V+ మైనస్ సో 30V+ డివైడెడ్ బై 10 వేసుకుంటే ఎంత వస్తుంది? ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని 30తో డివైడ్ చేద్దాం. సో ఎంత అవుతుంది? 30V+ డివైడెడ్ బై 10 అంటే 10 × 3 LCM 30 కాబట్టి ఈజీగా సాల్వ్ అవుతుంది. సో 30 డివైడెడ్ బై 10 అంటే 3 × V+ మైనస్ V0, 3 × V0 మైనస్ 3 × V0. సో అంతే కదా, ప్లస్ ఈ V+ ఇక్కడ 30తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 10 × 3. సో 10 అంటే 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, 30/3 అంటే సో 10 × V+ మైనస్ 20. సో అంతే కదా, -10 × 2 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? సో 3 × V+ 10 × V+ అంటే ఎంత? 13 × V+ ఈక్వల్ టు 3V0 + 20. V0కి V+ ఉన్న రిలేషన్. సో ఇప్పుడు అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ ఎంత, లోయర్ థ్రెషోల్డ్ వాల్యూ ఎంత ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేటప్పటికి +15 తీసుకున్నాను అనుకోండి, V0 వాల్యూ +15 తీసుకున్నాను అనుకోండి. సో ఎంత అవుతుంది? సో 13V+ ఈక్వల్ టు
13V ప్లస్ ఈక్వల్ టు 3 ఇంటూ 15 అంటే 45 ప్లస్ 20 65. సో V ప్లస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5 వోల్ట్స్ అవుతుంది. 5 వోల్ట్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ V నాట్ వాల్యూ మైనస్ అంటే ఒక రెక్టాంగులర్ వేవ్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది. సో ప్లస్ 15 మైనస్ 15 అది సస్టైన్ అవ్వడానికి సో ఈ అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ లోవర్ థ్రెషోల్డ్ వాల్యూ యూజ్ అవుతాయి. సో అది సస్టైన్ అవ్వడానికి కాబట్టి V నాట్ ఈక్వల్ టు మైనస్ 15 తీసుకున్నాను అనుకోండి. సో ఇదే ఎక్స్ప్రెషన్లో V నాట్ ఈక్వల్ టు మైనస్ 15 తీసుకుంటే ఏమవుతుంది V ప్లస్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సో మైనస్ 15 అంటే 3 ఇంటూ మైనస్ 15 మైనస్ 45 ప్లస్ 20 అంటే మైనస్ 25/3. సో మైనస్ 25/13 అంటే మైనస్ 1.9. సో లోయర్ థ్రెషోల్డ్ వాల్యూ వచ్చేటప్పటికి సో అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ విచ్ ఈస్ ఈక్వల్ టు 5 volts అండ్ లోయర్ థ్రెషోల్డ్ వాల్యూ విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1.9. సో అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ప్లస్ 15 నుంచి మైనస్ 15 ఏ పాయింట్ దగ్గర వస్తుంది అడుగుతుంది కదా. సో విచ్ ఇస్ 5 volts. సో ఆన్సర్లో తీసుకుంటే 5 volts విత్ పాజిటివ్ స్లోప్. స్లోప్ వచ్చేటప్పటికి పాజిటివ్ ఉంటుంది. సో లోయర్ థ్రెషోల్డ్ తీసుకుంటే స్లోప్ నెగటివ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ 5 volts ఇన్ ద పాజిటివ్ స్లోప్ ఓన్లీ. సింపుల్. సో మీరు తెలియాల్సింది ఏంటంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్కిమ్మిక్ ట్రిగ్గర్ ఆపరేషన్ ఏంటి. సో స్కిమ్మిక్ ట్రిగ్గర్ ఆపరేషన్ ఏంటి బేసిక్ స్కిమ్మిక్ ట్రిగ్గర్ తీసుకుంటే ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేసి సో దాన్ని బీటా అనే R1 అండ్ R2 టర్మ్స్లో ఇచ్చి బీటా అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని సో దాని హిస్టరీస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బీటా VCH అండ్ బీటా మైనస్ బీటా VCH కింద సో సేమ్ అంటే VLT ఈక్వల్ టు అంటే లోయర్ థ్రెషోల్డ్ వాల్యూ ఈక్వల్ టు V అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ అవుతుంది. సో అలాంటి కేసులో ఏమవుతుందంటే మనకి ప్రొడ్యూస్ అయ్యే రెక్టాంగిల్ వేవ్ ఫామ్కి సో సిమిట్రీగా ఉంటుంది. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏరియా నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏరియా సేమ్ ఉంటుంది. సో ఇలాంటి వేవ్ ఫామ్స్లో ఏంటంటే సో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏరియా అంటే అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ వేరే ఉంది, లోయర్ థ్రెషోల్డ్ వాల్యూ వేరే ఉంది. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ డ్యూటీ సైకిల్ వేరే ఉంది, సో నెగిటివ్ హాఫ్ సైకిల్ వేరే ఉంది. అంటే సిమిట్రీగా ఉండదు. సో ఇక్కడ కూడా రెక్టాంగిల్ వేవ్ ఫామే ప్రొడ్యూస్ అవుతుంది. రైట్. సో మీరు అంటే బేసిక్ స్కిమ్మిక్ ట్రిగ్గర్ ఆపరేషన్ చూస్తే దీన్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అంటే ప్రొసీజర్ సేమే రెండింటికి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఫార్ములా బేస్డ్ ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఫార్ములా బేస్డ్ ఉన్నాయి. సో కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ది సిలికాన్ అండ్ జర్మేనియం డయోడ్. సిలికాన్కి జర్మేనియం డయోడ్కి కట్ ఇన్ వోల్టేజ్ ఎలా ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ సిలికాన్కి 0.7, సో జర్మేనియంకి 0.3. సో మీరు కంపారిజన్ టేబుల్ ఆల్రెడీ ఒక కంపారిజన్ టేబుల్ ఉంటుంది. సో ఈ టేబుల్ మీ దగ్గర ఉంటే సో దాని మీద ఎలాంటి క్వశ్చన్ అడిగినా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ అడిగాడు అనుకోండి సో 30 to 14. సో అలా కాకుండా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అడిగాడు అనుకోండి 16 and 12. సో ఇంట్రిన్సిక్ కాన్సన్ట్రేషన్ అడిగాడు అనుకోండి సో 2.5 into 10 power 13, 1.5 into 10 power 10. సో ఎనర్జీ గ్యాప్ తీసుకుంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుంది. సో 0 Kelvin దగ్గర ఎంత 300, రూమ్ టెంపరేచర్ దగ్గర ఇలా ఉంది. సో అలాగే మ్యూఈ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇందులో వచ్చేటప్పటికి జర్మనీలో 3800 ఉంటే ఇక్కడ 1300 ఉంది. సో మొబిలిటీ ఆఫ్ హోల్స్ 1800 ఉంటే అక్కడ 500 ఉంది. సో కట్ ఇన్ వోల్టేజ్ ఇక్కడ 0.7 volts ఉంటే ఇక్కడ 0.3 volts ఉంది. రైట్. 0.7 and 0.3. సిలికాన్కి 0.7, జర్మేనియంకి 0.3. సో ఇక్కడ రివర్స్లో రాసాం. సిలికాన్కి 0.7, జర్మేనియంకి 0.3. సో దీని కట్ ఇన్ వోల్టేజ్ 0.3 volts ఉంటుంది. సిలికాన్కి వచ్చేటప్పటికి 0.7 volts ఉంటుంది. రైట్. నెక్స్ట్ ద డైనమిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ది PN జంక్షన్ జర్మేనియం డయోడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ డైనమిక్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో డైనమిక్ రెసిస్టెన్స్ ఉన్న ఫార్ములా ఏంటంటే ఈటా ఇంటూ VT డివైడెడ్ బై సో VT విల్ బి 26 millivolts. సో 26 millivolts అట్ రూమ్ టెంపరేచర్. సో 26 millivolts కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ ఈటా వాల్యూ జర్మేనియంకి అయితే 1 తీసుకోవాలి, సిలికాన్కి అయితే 2 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి RD ఈక్వల్ టు సో 1 into VT దట్ ఈస్ 26 millivolts డివైడెడ్ బై సో కరెంట్ ఎంత అవుతుంది. సో కరెంట్ ఈక్వల్ టు 1 milliampere. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 26 volts, 26 ohms. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ డయోడ్ ఎగ్జిబిట్స్ ద నెగటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో టన్నెల్ డయోడ్. సో టన్నెల్ డయోడ్ వచ్చేటప్పటికి నెగటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఏ లో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ కింద కూడా యూజ్ చేసుకుంటాం. సో వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ లో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్. సో లో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ కింద కూడా యూజ్ చేసుకుంటాం. సో ద డయోడ్ యూజ్డ్ ఈజ్ ఇన్ ద క్లిప్పింగ్ సర్క్యూట్స్. క్లిప్పింగ్ సర్క్యూట్స్లో యూజ్ చేసే డయోడ్ హ్యాస్ ద ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది 25 ohms అండ్ ద రివర్స్ రెసిస్టెన్స్ ఆఫ్ ది 1 mega ohm. సో వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో ఎక్స్టర్నల్ స్టేబుల్గా ఉండాలంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎంత కనెక్ట్ చేసుకుంటామని అడుగుతున్నాడు. సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈస్ ద జోమెట్రిక్ మీన్ ఆఫ్ ది సో ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అండ్ ది రివర్స్ రెసిస్టెన్స్. సో దట్ ఈస్ RF into RR. రైట్. సో ఇప్పుడు తీసుకుంటే ఇలా తీసుకుంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 into
square root of 25 into 1 mega ohm. So 1 into 10 power 6. So which is 5 into 10 cube. So which is equal to 5 kilo ohms. So దీని ఆన్సర్ 5 kilo ohms అవుతుంది. సో అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫార్ములా బేస్డ్లోనే ఉంటాయి. అవి కూడా ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఉంది విత్ 100 మైక్రోఫెరడ్ ఫిల్టర్ కెపాసిటర్ ఉంది. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద లోడ్ ఆఫ్ ది 50 మిల్లీ యాంపియర్స్. సో లోడ్లో ఒక కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ ఉంది అనుకుందాం, ఒక 50 మిల్లీ యాంపియర్ కనుక ఉంటే, సో ఆ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ ఉన్న దానికి విఆర్ఎంఎస్ ట్రిపుల్ వోల్టేజ్ ఆర్ఎంఎస్ ఫార్ములా ఏంటంటే ఐడిసి డివైడెడ్ బై 4√3 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇంటూ కెపాసిటెన్స్ వాల్యూ. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఐడిసి ఎంత అవుతుంది? సో ఐడిసి వచ్చేటప్పటికి IDC value is 50 milliamperes, that is 50 into 10 power minus 3 divided by 4 into root 3, so into 50 into capacitance value. If you take the capacitance value is 100 microfarad, so capacitance value 100 microfarad, so 100 into 10 power minus 6. So ila తీసుకుంటే VR ripple voltage RMS value will be the 1.2 volts. Option B is the right option. So let us solve the next question. The value of the transconductance which is equal to, so bias voltage is given as 0 volts, bias voltage and 0 volts ఇచ్చాడు. So JFET which is having the IDSS value 9 milliamperes ఇచ్చినప్పుడు, సో VP వాల్యూ అంటే pinch of voltage ఈక్వల్ టు -3 volts ఇచ్చాడు. సో దీని నుంచి మనకి ట్రాన్స్కండక్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రాన్స్కండక్టెన్స్ ఫార్ములా విల్ బి లైక్ దిస్. సో ఇక్కడ వచ్చేటప్పుడు చూడండి మీరు, సో బయాస్ వోల్టేజ్ ఈక్వల్ టు 0 volts ఇచ్చాడు. అంటే బయాస్ వోల్టేజ్ 0 అంటే VGS దట్ ఈస్ గేట్ టు సోర్స్ వోల్టేజ్ ఈక్వల్ టు 0. సో అది గేట్ టు సోర్స్ వోల్టేజ్ 0 తీసుకుంటే ఇట్ విల్ బికమ్స్ ద 2 into IDSS డివైడెడ్ బై VP. సో దట్ ఈస్ మోడ్యులస్ ఆఫ్ VP తీసుకోవాలి. 2 into IDSS వాల్యూ ఎంత ఇచ్చాడు? 9 milliamperes, 9 milli డివైడెడ్ బై VP వాల్యూ ఎంత? 3 volts. సో 3 will get 3 times will cancel out 6 milliseconds. So 6 millisiemens. Conductance kada 6 millisiemens. So option B is the right option. 6 millisiemens. So let us solve the next question. Thermal runaway is not possible in FAT because the temperature of FAT increases. So మనకు తీసుకుంటే FET, సో ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో, సో MOSFET కానీ JFET కానీ తీసుకున్నప్పుడు విచ్ ఈజ్ ఏ మెజారిటీ క్యారియర్ డివైస్. సో మెజారిటీ క్యారియర్ డివైస్, దే ఆర్ మెజారిటీ క్యారియర్ డివైస్. మన ట్రాన్సిస్టర్ తీసుకుంటే దే ఆర్ మైనారిటీ క్యారియర్ డివైస్. సో మైనారిటీ క్యారియర్ డివైస్లో థర్మల్ రన్అవే ఉంటుంది. సో మెజారిటీ క్యారియర్ డివైస్లో ఏమవుతుందంటే, సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మొబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో మొబిలిటీ డిక్రీజ్ అయినప్పుడు ఐడి డిక్రీజ్ అవుతుంది. సో ఇది ఆటోమేటిక్గా దాని కరెంట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. కాబట్టి సో ఇక్కడ అనేది థర్మల్ రన్అవే పాసిబుల్ కాదు. సో బికాస్ ద మొబిలిటీ విల్ బి డిక్రీజెస్. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆప్షన్. So in effect, the relation between the amplification factor mu and the drain resistance RD and the transconductance GM. So fundamental relation తీసుకుంటే mu కున్న రిలేషన్ ఏంటంటే, సో డెల్టా VDS డివైడెడ్ బై డెల్టా VGS. సో ట్రాన్స్కండక్టెన్స్ తీసుకుంటే, సో డెల్టా ID అంటే ద డ్రైన్ కరెంట్, ద చేంజ్ ఇన్ డ్రైన్ కరెంట్ టు ద చేంజ్ ఇన్ ద గేట్ టు సోర్స్ వోల్టేజ్. సో విచ్ ఇస్ ద ట్రాన్స్కండక్టెన్స్ GMతో రిప్రజెంట్ చేస్తాం. సో RD వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం? సో RD వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం అంటే డెల్టా VDS డివైడెడ్ బై ID. సో దీని నుంచి మీరు తీసుకుంటే మ్యూ అనేది ఏమవుతుంది? GM అండ్ RDని మనం మల్టిప్లై చేసినప్పుడు, ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? సో ID అండ్ ID విల్ గెట్ డెల్టా ID అండ్ డెల్టా ID విల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో ఏమవుతుంది? డెల్టా VDS బై డెల్టా VGS వస్తుంది. అంటే ఫండమెంటల్ రిలేషన్స్ తెలిస్తే సో మనం డైరెక్ట్గా దీనికి రిలేషన్ చూడవచ్చు. సో మ్యూ ఈక్వల్ టు GM ఇంటూ RD. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్ ఈస్ కాల్డ్ యాజ్, సో ఎమిటర్ ఫాలోవర్ ఉన్న కాన్ఫిగరేషన్ ఏంటి? సో CC కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆప్షన్ విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ ది ఇంపిడెన్స్ మ్యాచింగ్ అప్లికేషన్లో యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అలాగే ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ZI అంట. సో అవుట్పుట్ ఇంపిడెన్స్ Z0 కనుక అయితే, సో ఐడియల్ ట్రాన్స్కండక్టెన్స్ అంటే వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ యాంప్లిఫైర్ కనుక అయితే, యాంప్లిఫైర్ కనుక అయితే, సో దీనికి ZI అండ్ Z0 వాల్యూస్ ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ సో వాల్యూస్ ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. సింపుల్గా మీరు ఇది కన్సిడర్ చేసుకోండి. ఒక టేబుల్ తీసుకున్నాను ఇక్కడ. సో వోల్టేజ్ యాంప్లిఫైర్ అయితే ఎలా ఉంటుంది, సో కరెంట్ యాంప్లిఫైర్ అయితే ఏమవుతుంది, ట్రాన్స్కండక్టెన్స్ ఏమవుతుంది, ట్రాన్స్ రెసిస్టెన్స్ అయితే ఏమవుతుంది. సో వోల్టేజ్ యాంప్లిఫైర్లో ఇన్పుట్ అవుట్పుట్ రెండు వోల్టేజెస్ ఉంటాయి.
సో హై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది, సో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది, ఐడియల్ కేసులో జీరో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది. సో కరెంట్ యాంప్లిఫైర్ తీసుకున్నారనుకోండి, ఇన్పుట్ కరెంటే ఉంటుంది, అవుట్పుట్ కరెంటే కదా యాంప్లిఫై అయ్యేది, సో ఇన్పుట్ కరెంట్ ఉంటుంది, అవుట్పుట్ కూడా కరెంటే ఉంటుంది. సో దీనికి ఇన్వర్స్గా ఉంటుంది వోల్టేజ్ యాంప్లిఫైర్కి. సో ట్రాన్స్ కండక్టెన్స్ తీసుకుంటే సో ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్లో కరెంట్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ బోత్ ఆర్ ఇన్ఫైనైట్ ఉంటాయి. సో ట్రాన్స్ రెసిస్టెన్స్ అడిగాడు అనుకోండి అదే కేసులో, సో ఇన్పుట్లో వచ్చేటప్పుడు కరెంట్ ఉంటుంది, అవుట్పుట్లో వోల్టేజ్ ఉంటుంది. సో ఈ ZI అండ్ Z0 బోత్ విల్ బి జీరో. అంటే బేసిక్ ఫండమెంటల్స్ నుంచి అడిగే క్వశ్చన్సే ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ రెండు ఇన్ఫినిట్ కాబట్టి సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ద maximum conversion efficiency of the class B push-pull amplifier is. సో పుష్-పుల్ యాంప్లిఫైర్, క్లాస్ బి పుష్-పుల్ యాంప్లిఫైర్ అంటే పవర్ యాంప్లిఫైర్స్ కింద వస్తుంది. సో ఈ కేటగిరీలో సో మనకి ఏముంటాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి తీసుకుంటే సో మాక్సిమం ఎఫిషియన్సీ విల్ బి 50% ఫర్ ది క్లాస్ ఏ అండ్ క్లాస్ బి వచ్చేటప్పటికి 78.5%. సో క్లాస్ సికి వచ్చేటప్పటికి 80 to 85% ఉంది. క్లాస్ డి విల్ బి హ్యావింగ్ ద హై ఎఫిషియన్సీ ఉంటుంది. సో అలాగే డిస్టోర్షన్ ఫ్యాక్టర్ కూడా, డిస్టోర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, డిస్టోర్షన్ అనేది సో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎఫిషియన్సీ ఆఫ్ ది క్లాస్ బి యాంప్లిఫైర్ విల్ బి సో ఎంత వచ్చింది 78.5%. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు π/4 into 100%. సో π/4 into 100. సో అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 times ఆఫ్ ది π, 25 π ఉంటుంది. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ 25π% కింద రాసుకోవచ్చు, 25 π. So the efficiency of the class B amplifier for the supply voltage VCC is the 24 volts. The peak to peak output voltage is 6 volts. Peak to peak output voltage is 6 volts. సో జనరల్గా ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే, ఈ ప్రాబ్లంలో మనం కన్సిడర్ చేసుకుంటే సో కరెక్ట్గా తీసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ నుంచి మనం డిరైవ్ చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. బట్ డైరెక్ట్గా ఇక్కడ దీని వాల్యూ VM వాల్యూ 6 తీసుకుంటున్నాం. బట్ మీకు ఇన్ కేస్ ఆప్షన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి, బట్ ఈ ప్రాబ్లంలో చిన్న ప్రాబ్లం ఏంటంటే VM అనేది ఇక్కడ ఇచ్చింది పీక్ టు పీక్ వాల్యూ ఇచ్చాడు. పీక్ టు పీక్ వాల్యూ ఇచ్చినప్పుడు అంటే 6 పీక్ వాల్యూ ఎంత అవుతుంది, 3 volts అవుతుంది. బట్ ఇక్కడ 6 volts తీసుకుంటేనే ఆన్సర్కి మ్యాచ్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి దీన్ని మ్యాక్సిమం వోల్టేజ్ కింద కన్సిడర్ చేసుకోండి. సో 6 అనేటప్పటికి 6 డివైడెడ్ బై సో VCC ఈజ్ ద 24 volts into 100. So π/4 is nothing but 78.5, 0.785 into 6/24 వేసుకుంటే I will get the answer as 19.6%. 19.6% వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. బట్ మనం అయితే యాక్చువల్గా అయితే పీక్ టు పీక్ అని తీసుకోవాల్సిందంటే VM ఈక్వల్ టు 3 volts తీసుకొని చేయాలి. సో VM ఈక్వల్ 3 volts తీసుకొని చేయాలి. బట్ ఇక్కడ క్వశ్చన్లోనే ఫ్రేమ్ చేసేటప్పుడే మిస్టేక్ ఉంది. సో వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ పీక్ వాల్యూ ఇస్ 6 volts. సో లెట్ us solve the next question on the power amplifier. సో ఇక్కడ పవర్ యాంప్లిఫైర్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇన్పుట్ పవర్ ఆఫ్ ది 2 microwatts, ఇన్పుట్ పవర్ వచ్చేటప్పటికి 2 microwatts ఇచ్చాడు. సో పవర్ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఇస్ 60 dB. ది అవుట్పుట్ పవర్ విల్ బి, సో పవర్ గెయిన్ వచ్చి 60 dB. సో ద పవర్ గెయిన్ ఫార్ములా ఏంటి, ఇన్ డీబీలో తీసుకుంటే సో ఇలా రాసుకుంటాం 10 log Pout/Pin. సో అలా తీసుకున్నప్పుడు గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 60 dB ఇచ్చాడు. 60 dB ఈజ్ ద గెయిన్. సో విచ్ ఈజ్ ఈక్వల్ 10 log base 10 Pout/Pin. సో వాట్ ఈస్ ద Pout వాల్యూ? సో Pin వాల్యూ, మనం Pout వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే అవుట్పుట్ పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్పుట్ పవర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 2 microwatts. సో అవుట్పుట్ పవర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్పుట్ పవర్ వాల్యూ వచ్చినప్పటికీ 2 microwatts ఇచ్చాడు. సో దీని నుంచి ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. లాగరిథమిక్ తీసామనుకోండి ఏమవుతుంది, 10⁶ ఈక్వల్ టు Pout divided by Pin, that is 2 microwatts. So 2 micro into 10⁶ అంటే Pout will be the 2 watts. సో 2 watts ఆన్సర్ అవుతుంది. సో 2 watts is an answer. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ దేంట్లో అడిగాడు, ఏపీజ్ అనుకో 2012 ఎగ్జామ్లో అడిగాడు. సో ది వోల్టేజ్ గెయిన్స్ ఆఫ్ ది యాంప్లిఫైర్ విత్ అండ్ వితౌట్ ఫీడ్బ్యాక్. సో వోల్టేజ్ గెయిన్స్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఇచ్చాడు విత్ అండ్ వితౌట్ ఫీడ్బ్యాక్. సో ఇట్ విల్ బి ద విత్ ఫీడ్బ్యాక్ ఇట్ ఈస్ 20, వితౌట్ ఫీడ్బ్యాక్ 100 ఇచ్చాడు. సో దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ ది నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఇట్ ఈస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటున్నాడు. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టంలో ఏమవుతుంది, A/1+A బీటా ఈజ్ ద గెయిన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు సో ఏ వాల్యూ 100 ఇచ్చాడు. ఏ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 100. ఏ వాల్యూ 100 ఇచ్చాడు.
విత్ గెయిన్తో ఎంత ఇచ్చాడు, సో విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ గెయిన్తో, సో దీని వాల్యూ టు గెయిన్ అంటే ఫీడ్బ్యాక్తో పాటు, సో ఏఎఫ్ అనుకుంటే విచ్ ఇస్ ఈక్వల్ 20, రైట్. ఏఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. సో అండ్ దీని వాల్యూ 20, ఏ వాల్యూ 100 అంటే వితౌట్ ఫీడ్బ్యాక్, సో సింపుల్ గెయిన్ మాత్రం ఉంటుంది కాబట్టి, సో దీని వాల్యూ 100 ఇచ్చాడు. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, పర్సంటేజ్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, పర్సంటేజ్ ఆఫ్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 డివైడెడ్ బై 1 plus a beta, that is 1 plus 100 into beta, so which is equal 20. సో దీని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, 100 by 20 అంటే 5, సో 4 by 100, సో బీటా ఈక్వల్ టు 4 by 100. సో ఇన్ పర్సంటేజ్లో కావాలంటే బీటా ఇన్ పర్సంటేజ్ విల్ బి 4 by 100 into 100, బీటా ఇస్ 4%. ద పర్సంటేజ్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ విల్ బి ద బీటా, సో విచ్ ఇస్ ఈక్వల్ టు 4%. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. The amplifier without feedback has the gain of 1000. So A value 1000 ఇచ్చాడు. Without feedback the gain value will be 1000. A value 1000. The gain with the negative feedback of the 0.09%. So అంటే బీటా వాల్యూ ఇచ్చాడు. బీటా ఈక్వల్ టు 0.009. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ద యాంప్లిఫైర్ వితౌట్ ఫీడ్బ్యాక్ హ్యాస్ ద గెయిన్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో అంటే గెయిన్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఈ బీటా వాల్యూ కన్సిడర్ చేసుకొని సో గెయిన్ ఫైండ్ అవుట్ చేయమండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి ఎలా తీసుకుంటాం, ఏఎఫ్ ఈక్వల్ టు ఏ బై 1 ప్లస్ ఏ బీటా. సో ఏ వాల్యూ ఎంత ఇక్కడ, సో ఏ వాల్యూ విల్ బి 1000 డివైడెడ్ బై 1 ప్లస్ ఏ ఇంటూ బీటా. ఏ ఇంటూ బీటా అంటే సో ఏ వాల్యూ విల్ బి ద 1000 ఇంటూ బీటా విల్ బి ద 9/1000. సో అంతే కదా, బీటా విల్ బి ద 9/1000. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత అవుతుంది ఇప్పుడు, 9/1000 అంటే సో ఏ బై 1 ప్లస్ ఏ బీటా, 9/1000 into 1000 ఏ బీటా. సో 1000 and 1000 విల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో 1 ప్లస్ 9 అంటే 10, సో 1000/10 అంటే 100. సో ఆన్సర్ విల్ బి ద ఆప్షన్ బి. సో 100 అవుతుంది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో బార్ఖాజన్ క్రైటీరియన్ ఫర్ ఆసిలేషన్స్. సో ఒక సర్క్యూట్ ఆసిలేటరీ సర్క్యూట్ అవ్వాలి అంటే సో అక్కడ మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ కన్సిడర్ చేసుకుంటాం కదా, ఏ బై 1 మైనస్ ఏ బీటా. సో ఏ బీటా వాల్యూ 1 అయినప్పుడు అంటే ఆసిలేటర్స్ ఎలా వర్క్ అవుతాయి, విచ్ వర్క్స్ ఆన్ ది పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, ఏ బై 1 మైనస్ ఏ బీటా కింద రాసుకుంటాం, గెయిన్ మైనస్ ఫీడ్బ్యాక్ 1 మైనస్ ఏ బీటా కింద రాసుకుంటాం. సో ఇలా తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది, ఏ బీటా వాల్యూ 1 అయినప్పుడు సో దాని వాల్యూ ఏమవుతుంది, గెయిన్ టెన్స్ టు ద ఇన్ఫినిటీ. సో అంటే ఏ బీటా వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 1 అవ్వాలి. సో యాంగిల్ ఆఫ్ ఏ బీటా షుడ్ బి ఈక్వల్ టు n ఇంటూ 360 degrees. సో 360 అవ్వాలి. సో యాంగిల్ క్రైటీరియా వచ్చేటప్పటికి మ్యాగ్నిట్యూడ్ షుడ్ బి ఈక్వల్ టు ఏ బీటా షుడ్ బి ఈక్వల్ టు 1 అవ్వాలి. ఏ బీటా షుడ్ బి 1 అండ్ సో యాంగిల్ క్రైటీరియా వచ్చేటప్పటికి n ఇంటూ 360 టైమ్స్ ఉంటుంది. సో 360 degrees ఉంటుంది. సో నెక్స్ట్, హై క్వార్ట్జ్ క్రిస్టల్ ఆసిలేటర్ ఎగ్జిబిట్స్ సిరీస్ రెజొనెన్స్ at the frequency omega s and the parallel resonance at the frequency omega p అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ క్వార్ట్జ్ ఆసిలేటర్స్ ఎలా తీసుకుంటాం, సో క్రిస్టల్ ఆసిలేటర్ని ఆర్ఎల్సి అండ్ సి ప్యారలల్గా ఒక కెపాసిటెన్స్తో రిప్రజెంట్ చేసుకుంటాం. సో అంతే కదా. సో ఈ ప్యారలల్ కెపాసిటెన్స్ని C0 అనుకుంటే సో లెట్ ఇట్ బి ద ఆర్ఎల్సి. సో సిరీస్ రెజొనెన్స్లో వచ్చేటప్పటికి దాని వాల్యూ 1/√LC ఉంటుంది. సో ప్యారలల్ రెజొనెన్స్ వచ్చేటప్పటికి ఒమేగా ఎస్ ఇంటూ సో అంటే దీన్ని ఈక్వలెంట్ తీసుకుంటాం, ఈక్వలెంట్ కెపాసిటెన్స్ తీసుకుంటాం, √1/1 ప్లస్ సి డివైడెడ్ బై C0 అవుతుంది. సో C0 వాల్యూ ఈజ్ మచ్ చూజన్ యాజ్ మచ్ గ్రేటర్ దాన్ సి. C0 వాల్యూ అనేది సో సి కన్నా ఎక్కువ ఉంటుంది. సో అలా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, C0/C/C0 వాల్యూ ఏమవుతుంది, సో వెరీ లెస్ వాల్యూ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ సో ఒమేగా పీ ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్, సో డెఫినెట్గా ఒమేగా పీ ఈజ్ స్లైట్లీ గ్రేటర్ దాన్ ఒమేగా ఎస్. సో omega p will be greater than omega s, but it is slightly. So it is very close to the, so omega s is very close to the omega p, but it is less than omega p. So option D కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, ద బ్యాండ్విడ్త్ ఆఫ్ ది లో పాస్ ఆర్సీ సర్క్యూట్ ఈజ్ 1 kHz. బ్యాండ్విడ్త్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద రైస్ టైమ్? రైస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు సో డైరెక్ట్ ఫార్ములా బేస్, దట్ ఈస్ 0.35 బై బ్యాండ్విడ్త్. సో 0.35 అంటే ఎంత ఇక్కడ, సో 0.35 డివైడెడ్ బై బ్యాండ్విడ్త్ విల్ బి ద bandwidth will be the 1 kHz. సో 1 kHz అంటే 1000 తీసుకుంటే 0.35 milliseconds అవుతుంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ అవుతుంది, 0.35 milliseconds. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి? సో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిట్ ఉంటుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ 0 ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆప్షన్. సో అదే క్వశ్చన్ మళ్ళీ ఇచ్చాడు. సో ఏపీఈపీడీసీఎల్లో 2014లో అడిగాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఐడియల్ ఆప్ యాంప్ క్యారెక్టరిస్టిక్స్?
సో ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్ 0 ఉండాలి. సో ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి ఇన్ఫైనైట్ ఇచ్చాడు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో LM741 LM స్టాండ్స్ ఫర్. సో LM741 అనేది ఆప్-ఆంప్ కాబట్టి సో ఈ 741 ఐసీలో సో LM స్టాండ్స్ బై అంటున్నాడు. సో LM ఈజ్ లైక్ ఎ కంపెనీ నేమ్. సో అది కంపెనీ నేమ్ దట్స్ నేషనల్ సెమీకండక్టర్ నుంచి చేసాను. లీనియర్ మోనోలిథిక్. LM అంటే లీనియర్ మోనోలిథిక్, బట్ సో ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది నేషనల్ సెమీకండక్టర్. సో దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడిగాడు? డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ డిఫరెన్షియల్ గెయిన్ ఇచ్చాడు. లెట్ మీ కాల్ దిస్ యాజ్ ద AD, రైట్? CMR కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో, సో విచ్ ఈస్ గివెన్ ఇన్ dB డెసిబల్స్. సో అది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఇన్ డెసిబల్స్. సో 80 dB ఇచ్చాడు. కామన్ మోడ్ గెయిన్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫార్ములా ఏంటి? వెరీ సింపుల్. సో డెసిబల్స్లో అడిగాడు కాబట్టి 20 log AD/AC. డెసిబల్స్లో అడగకపోతే AD/AC డైరెక్ట్గా తీసుకుంటాం. సో 20 log CMR అందించాడు. సో విచ్ ఈస్ ది వాల్యూ విల్ బి ద 80 dB. ఇది 80 dB ఇచ్చాడు. సో 20 log logarithmic of AD/AC. సో AD వాల్యూ ఎంత? 20,000. సో AC వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 20,000 డివైడెడ్ బై సో AC వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ AC వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో అంటే ఇట్ ఈస్ 4 times క్యాన్సిల్ అవుతుంది. సో 10/4. సో 10⁴ ఈక్వల్ టు 20,000 డివైడెడ్ బై కామన్ మోడ్ గెయిన్. సో అంతే కదా. సో AC వాల్యూ ఎంత అవుతుంది? కామన్ మోడ్ గెయిన్ షుడ్ బి ఈక్వల్ టు 2 అవుతుంది. సో 2 అంటే ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆప్షన్. ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సర్క్యూట్, విచ్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ యాంప్లిట్యూడ్ కంపరేటర్. సో మీకు వచ్చేటప్పటికి స్కిమిట్ ట్రిగ్గర్ అనేది ఇవన్నీ కూడా ఏమవుతుంది? బైస్టేబుల్ కానీ ఏస్టేబుల్ కానీ సో మోనోస్టేబుల్ దే ఆర్ మల్టీ వైబ్రేటర్స్. బట్ స్కిమిట్ ట్రిగ్గర్ అనేది ఏమవుతుందంటే సో రెండు ఇక్కడ కంపరేటర్ కింద మ్యాగ్నిట్యూడ్ కంపరేటర్ కింద వర్క్ అవుతుంది. అంటే ఒక అనలాగ్ సిగ్నల్ కంపేర్ చేస్తుంది. సో కంపేర్ చేసినప్పుడు అవుట్పుట్లో వచ్చేటప్పటికి సో Vsat -Vsat జనరేట్ చేస్తుంది. సో స్కిమిట్ ట్రిగ్గర్ ఇస్ ద రైట్ ఆప్షన్. అండ్ దెన్ ఈ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ 555 టైమర్తో ఇంప్లిమెంట్ చేసినప్పుడు సో టైమింగ్ రెసిస్టర్ వాల్యూ 100 kilo ohms అంట. సో ద పల్స్ విడ్త్ వచ్చేటప్పటికి 100 milliseconds ఇచ్చాడు. సో ద రిక్వైర్డ్ పల్స్ విడ్త్ ఇస్ 100 milliseconds. ద వాల్యూ ఆఫ్ ది టైమింగ్ కెపాసిటర్ అంటున్నాడు. సో సింపుల్ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఈక్వల్ టు T ఈక్వల్ టు 1.1 into RC. సో T వాల్యూ మెన్షన్ చేశాడు విచ్ ఈస్ ఈక్వల్ 100 milliseconds. సో 100 milliseconds. సో 1.1 into R వాల్యూ ఈస్ గివెన్ యాజ్ R వాల్యూ ఎంత? 100 kilo ohm ఇచ్చాడు. సో ఇంటూ కెపాసిటెన్స్. సో ఫ్రమ్ దట్ వీ నీడ్ టు ఫైండ్ ద కెపాసిటెన్స్. యూ విల్ గెట్ ద C as 0.9 microfarad. సో ఆప్షన్ B is the right option. సో నెక్స్ట్. సో విచ్ ఆఫ్ ది వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. ఇందులో వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్ ఏది అంటే VC వోల్టేజ్. సో కంట్రోల్ ఆసిలేటర్ విల్ బి ద సో ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. The timing resistor is 10 kilo ohm and timing capacitor is 200 picofarads. For the 565 phase lock loop, PLL అంటే phase lock loop, the free running frequency is equal to. So R1 and C1 are the external resistance and external capacitance ఇక్కడ. So 0.3 by R1 by C1, 0.3 divided by R1 into C1 తీసుకుంటాం. So 0.3 అంటే 0.3 divided by R1 value ఎంత? So R1 is 10 kilo ohm. C value will be the 200 picofarads. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? సో ద ఫ్రీ రన్నింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు మనకు 150 kHz వస్తుంది. 150 kHz. సో ఆప్షన్ D is the right option. సో నౌ లెట్ us solve the problems on digital electronics తీసుకున్నాం, అలాగే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్న మోస్ట్లీ ఫార్ములా బేస్డే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ ఫస్ట్ క్వశ్చన్లో సో ఒక సర్క్యూట్ ఇచ్చాడు. సో ఒక డిజిటల్ సర్క్యూట్ ఉంది విచ్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ది NAND గేట్స్. సో మనకి అవుట్పుట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? Y ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో ఇది చూడండి, ఇది NAND గేట్. NAND గేట్ అంటే ఏంటి? సో రెండు ఇన్పుట్స్కి P అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? P బార్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నాట్ గేట్. సో ఇక్కడ ఎంత వస్తుంది? Q బార్. ఈ రెండు సర్క్యూట్స్ చూడండి, ఈ ప్యాటర్న్ అంతా రెండు సిమిలర్గా ఉంది. అంటే పైన ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ వచ్చిన వాల్యూ RSతో సిమిలర్గా రీప్లేస్ చేసుకోవచ్చు. సో పైన మాత్రం ఫస్ట్ చేద్దాం. సో ఇప్పుడు P బార్ అండ్ Q బార్ వచ్చినాయి. సో దీన్ని తీసుకెళ్ళి ఒక NAND గేట్కి ఇచ్చాం. అంటే P బార్ ఇంటూ Q బార్.
సో ఒక నాండ్ గేట్ ఇచ్చినప్పుడు హోల్ బార్ అవుతుంది. అంటే పీ బార్ ప్లస్ క్యూ బార్. ఏబి హోల్ బార్ అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్. సో అంటే పీ బార్ హోల్ బార్ క్యూ బార్ హోల్ బార్ కింద రాసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది? పీ ప్లస్ క్యూ అవుతుంది. సో ఇక్కడ పీ ప్లస్ క్యూ వచ్చింది. ఇది నాట్ గేట్ కింద యాక్ట్ అవుతుంది కదా. సో నాట్ గేట్ అంటే ఏంటి? పీ ప్లస్ క్యూ హోల్ బార్. సో ఇక్కడ ఆర్ ఎస్ ఇచ్చాం, ఇక్కడ పీక్యూ ఇచ్చాం. రిమైనింగ్ సర్క్యూట్ అంతా సేమే ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ ప్లస్ ఎస్ హోల్ బార్ కింద రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ అగైన్ ఒక నాండ్ గేట్కి ఇచ్చాం. అంటే పీ ప్లస్ క్యూ హోల్ బార్ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ హోల్ బార్. సో నాండ్ గేట్ కాబట్టి సో హోల్ బార్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఇది బి అనుకుంటే ఏబి హోల్ బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? పీ ప్లస్ క్యూ హోల్ బార్. సో అలాగే ఆర్ ప్లస్ ఎస్ హోల్ బార్. సో డబుల్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది? సో పీ ప్లస్ క్యూ డబుల్ బార్ అంటే ఇట్ ఈస్ లైక్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్. సింపుల్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాక్ సిగ్నల్ అప్లైడ్ టు ద రైజింగ్ ఎడ్జ్ ట్రిగ్గర్ డి ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ రైజింగ్ ఎడ్జ్ అంటే రైజింగ్ ఎడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే డి ఫ్లిప్ ఫ్లాప్ దాని స్టేట్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి 10 kHz ఇచ్చాడు. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అంటే క్యూ ఫ్రీక్వెన్సీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సింపుల్, వెరీ సింపుల్. సో ఇక్కడ వచ్చేటప్పటికి క్లాక్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ ఇలా ఉంది అనుకుందాం. సో క్లాక్ ఇలాగే కదా ఉంటుంది. సో ఇలా ఒక క్లాక్ ఉంది, ఒక 2 సైకిల్స్ తీసుకుందాం. ఇలా తీసుకుందాం అనుకుందాం. ఇలా ఒక క్లాక్ ఉంది. సో ఇనీషియల్గా ఇనీషియల్గా క్యూ వాల్యూ 0 అనుకుందాం. ఇనీషియల్లీ క్యూ ఈక్వల్ టు 0 అనుకుందాం. క్యూ బార్ ఎంత అవుతుంది? సో ఇది క్యూ కాంప్లిమెంటే కదా, క్యూ బార్ అంటే క్యూ కాంప్లిమెంట్. సో ఇక్కడ 1 అవుతుంది. సో ఇనీషియల్గా క్యూ 0 ఉంది. సో ఎప్పుడైతే నేను క్లాక్ పల్స్ రైజింగ్ ఎడ్జ్ వచ్చిందో సో ఏమవుతుంది? ఈ క్యూ బార్ 1 వాల్యూ అనేది ఇక్కడ అపేర్ అవుతుంది. అంటే క్యూ వాల్యూ ఎంత అవుతుంది? ఈ పాయింట్లో 1 అవుతుంది. సో ఎక్కడ వరకు 1 అవుతుంది? మళ్ళీ మనం రైజింగ్ ఏజ్ ఇచ్చే వరకు. రైజింగ్ ఏజ్ ఎక్కడ ఇస్తున్నాం? మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాం. సో రైజింగ్ ఏజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? డి వాల్యూ 1 ఉంది కాబట్టి క్యూ కూడా 1 అవుతుంది. డిలే ఫ్లిప్ ఫ్లాప్ అంటే అదే కదా. సో డి వాల్యూ 1 ఉన్నప్పుడు క్యూ వాల్యూ 1 అవుతుంది. సో ఎప్పుడైతే క్యూ వాల్యూ 1 అయిందో క్యూ బార్ 0 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? నెక్స్ట్ కేసులో 0 అవుతుంది. బట్ ఎప్పుడు ఈ రైజింగ్ ఎడ్జ్ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా 0 అవుతుంది. సో అలా ఎవ్రీ 2. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ క్లాక్లో ఒక సైకిల్ కంప్లీట్ అయితే, టీ క్లాక్ ఒక సైకిల్ కంప్లీట్ అవుతే, సో టీ క్లాక్ అనేది 2 సైకిల్స్ కంప్లీట్ అయినప్పుడు సో క్యూ అనేది ఒక సైకిల్ కంప్లీట్ చేస్తుంది. సో టీక్యూ అనేది ఒక సైకిల్ కంప్లీట్ చేస్తుంది. అంటే ఇది ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 2. సో హాఫ్ ద ఫ్రీక్వెన్సీతో చేస్తుంది. సో అంటే క్యూ ఫ్రీక్వెన్సీ విల్ బి డివైడెడ్ బై క్లాక్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 2. సో అంటే మీనింగ్ ఏంటి? క్లాక్ ఫ్రీక్వెన్సీ 10 kHz ఇచ్చాడు కాబట్టి సో దీని ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? 10 kHz డివైడెడ్ బై 2 అంటే ఎంత అవుతుంది? 5 kHz అవుతుంది. 5 kHz. డిలే ఫ్లిప్ ఫ్లాప్ ఏం లేదు. డి దగ్గర ఎంత ఇచ్చామో సో ఎవ్రీ క్లాక్ ఎడ్జ్ హై అయినప్పుడు అది సేమ్ వాల్యూ క్యూకి వెళ్తుంది. సో డిలే ఫ్లిప్ ఫ్లాప్కి బేసిక్ ఫంక్షన్ అది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బులియన్ ఎక్స్ప్రెషన్, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు సో అవుట్పుట్లో ఇట్ కెన్ బి సింప్లిఫైడ్. ఆ ఎక్స్ప్రెషన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో ఆ ఎక్స్ప్రెషన్ ఎలా సింప్లిఫై చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడండి ఫస్ట్. సో ఏమైనా కామన్ తీసుకోగలమా అని చెక్ చేసుకోవాలి. సో ఎక్స్ బార్ వై జెడ్ బార్ ఉంది. సో అలాంటి ఈక్వేషన్ ఏదైనా ఉందా? సో అంటే ఇక్కడ ఎక్స్ వై జెడ్ బార్ ఉంది. సో ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయొచ్చు? సో వై జెడ్ బార్ కామన్ తీయొచ్చు. సో ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయొచ్చు? వై జెడ్ బార్ కామన్ తీయొచ్చు. ఈ రెండు ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు? సో వై జెడ్ బార్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ కింద రాయొచ్చు సింప్లిఫై చేస్తే. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత? 1. సో అంటే ఈ రెండు కలిపి ఏం రాయొచ్చు? వై ఇంటూ జెడ్ బార్ అని రాయొచ్చు. రైట్. సో ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సో ఇప్పుడు ఇంకేమున్నాయి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, ఎక్స్ వై జెడ్ ఉంది. ఇక్కడ ఎక్స్ వై బార్ జెడ్ ఉంది. సో ఈ రెండు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకున్నప్పుడు ఏం చేయొచ్చు? సో ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు మనం? ఎక్స్ జెడ్ కామన్ తీయొచ్చు. సో ఎక్స్ జెడ్ కామన్ తీస్తే ఏమవుతుంది? వై ప్లస్ వై బార్ అవుతుంది. సో అంటే ఈ రెండింటిని కలిపి ఏం రాయొచ్చు? ఎక్స్ ఇంటూ జెడ్ అని రాసుకోవచ్చు. ఎక్స్ ఇంటూ జెడ్. సో ఇంకా మిగిలింది ఏంటి? ఎక్స్ బార్ వై బార్ జెడ్ ఉంది. సో ఇక్కడ మిగిలింది ఇంకా ఎక్స్ బార్ వై బార్
జెడ్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని YZ బార్ కింద రాసుకుంటే ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్. సో మనకు తెలిసిన ఒక ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి కింద రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏముంది? ఏ ప్లస్ ఏ బార్ బి బార్ ఉంది. అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ బి బార్ కింద రాసుకోవచ్చు. అంటే YZ బార్ ప్లస్ జెడ్ ఇంటూ, సో ఏ ప్లస్ బి బార్ అంటే ఎక్స్ ప్లస్ వై బార్ కింద దీన్ని రీప్లేస్ చేయవచ్చు. సో ఇలా రీప్లేస్ చేసినప్పుడు సో YZ బార్ ప్లస్ జెడ్ ఎక్స్, ఎక్స్ ఇంటూ జెడ్ ప్లస్ వై బార్ ఇంటూ జెడ్, వై బార్ ఇంటూ జెడ్ కింద రాయొచ్చు. సో ఎక్స్ జెడ్ ప్లస్ వై బార్ ఇంటూ జెడ్ ప్లస్ YZ బార్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద గేట్ హూజ్ అవుట్పుట్ ఈజ్ హై వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ లో. సో అన్ని ఇన్పుట్స్ లో ఉన్నప్పుడు, సో 2 ఇన్పుట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 2 ఇన్పుట్స్ లో ఉన్నప్పుడు మాత్రమే హై అయ్యి, సో రిమైనింగ్ అన్ని టైమ్స్ లో అవుతుందంట. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది. సో ఏబి తీసుకుంటే 0 0 0 1 1 0 1 1. సో ఇలా తీసుకున్నప్పుడు సో అవుట్పుట్లో ఏ అండ్ బి 0 0 అయినప్పుడు మాత్రం 1 నుండి రిమైనింగ్ అన్ని కండిషన్లో 0 ఉందంట. సో ఇది ఏ టైప్ ఆఫ్ గేట్ అని అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అండ్ గేట్ తీసుకున్న, ఆర్ గేట్ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది? 0 0 ఉన్నప్పుడు 0 ఉంటుంది, మిగతా అన్నప్పుడు 1 ఉంటుంది. సో ఇదేంటి ఇక్కడ? సో ఇట్ సింప్లిఫైస్ ద నార్ గేట్. సో ఆర్ గేట్కి రివర్స్లో ఉంటుంది కాబట్టి నార్ గేట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్. ది ప్రెజెంట్ అవుట్పుట్ QN ఆఫ్ ఎన్ ఎడ్జ్ ట్రిగ్గర్ JK ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ లాజిక్ 0. ప్రెజెంట్ అవుట్పుట్ లాజిక్ 0 ఉంది. సో J ఈజ్ 1, దెన్ QN ప్లస్ 1 విల్ బి. QN ప్లస్ 1 ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో JK ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాం అనుకోండి. సో JK ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి? J అండ్ K తీసుకుంటే 2 0 ఉన్నాయనుకోండి, QN ప్లస్ 1, ద నెక్స్ట్ ఇన్పుట్ ఏమవుతుంది? అవుట్పుట్ ఏమవుతుంది? QN. అంటే ప్రీవియస్ ఇన్పుట్ ఏదైతే, ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉందో సో అదే అవుట్పుట్ వస్తుంది. 1 0 తీసుకున్నాం అనుకోండి. సో 1 0 తీసుకున్నప్పుడు ఇక్కడ వాల్యూ 1 వస్తుంది. 0 1 తీసుకున్నాం అనుకోండి, సో 0 వస్తుంది. సో అలా కాకుండా 1 1 తీసుకున్నాం అనుకోండి, QN కాంప్లిమెంట్ వస్తుంది. అంటే ఇంతకు ముందు ఉన్న దానికి కాంప్లిమెంట్. సో టాగల్ ఇన్పుట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేసుకుంటే సో ఒక JK ఫ్లిప్ ఫ్లాప్లో ఏమంటున్నాడు? సో సింపుల్గా ఒక JK ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే, వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. సో JK ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే J వాల్యూ ఈజ్ 1 అంటున్నాడు. J వాల్యూ 1 అంటున్నాడు. సో ఇక్కడ వచ్చేటప్పటికి QN ప్లస్ 1. సో QN ప్లస్ 1 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. QN ప్లస్ 1 వాల్యూ అనేది సో ఏమవుతుంది అని అడుగుతున్నాడు. J వాల్యూ 1 పెట్టినప్పుడు సో ఏమవుతుంది? సో నేను ఇనీషియల్గా K వాల్యూ QN వాల్యూ ఎంత అంటున్నాడు? సో QN ఈజ్ 0 అంటున్నాడు ఇనీషియల్గా. QN వాల్యూ 0. ఫర్ ఎగ్జాంపుల్ K వాల్యూ ఇక్కడ మనకి చెప్పలేదు. సో అప్పుడు K 1 పెట్టి చెక్ చేసుకుందాం, 0 పెట్టి చెక్ చేద్దాం. సో ఇనీషియల్గా 0 పెట్టి చెక్ చేశాను అనుకోండి, QN ప్లస్ 1 వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడ ఏ ఉన్నా కానీ QN ఇది 1 ఇది 0 అయితే ఇది ఆటోమేటిక్గా 1 అవుతుంది. 1 0 అయితే ఇది 1 అవుతుంది. సో అలా కాకుండా సో ఇది 1 పెట్టాను అనుకోండి, K వాల్యూ 1 పెట్టాను అనుకోండి. సో ఇనీషియల్గా QN ప్లస్ 1 వాల్యూ ఎంత ఇచ్చాడు? సో QN వాల్యూ ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. రెండు J అండ్ K 1 అయినప్పుడు ఏమవుతుంది? సో సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? సో కాంజుగేట్ ఆఫ్ QN బార్ తీసుకుంటాం. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? సో ఇది QN తీసుకుంటే ఏమవుతుంది? QN బార్ అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. అగైన్ ఇట్ విల్ బి 1. అంటే J వాల్యూ అనేది 1 తీసుకున్నప్పుడు K 0 పెట్టినా 1 పెట్టినా QN ఇనిషియల్ వాల్యూ 0 అయితే నాకు QN ప్లస్ 1 ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఇట్ విల్ బి ద లాజిక్ 1. సో ఆన్సర్ విల్ బి ద లాజిక్ 1. సో ఏ స్విచ్ టైల్ రింగ్ కౌంటర్ is made by using the single D flip flop, right? So the resulting circuit will be switch tail ring counter is nothing but Johnson counter. సో ఈ జాన్సన్ కౌంటర్ అంటే ఏంటి? సో Q బార్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొచ్చి D ఫ్లిప్ ఫ్లాప్కి ఇస్తాం. సో అంటే D ఇలా ఉంటే Q అండ్ QN బార్ ఉంటాయి ఇక్కడ. సో QN అండ్ QN బార్ ఉంటాయి. సో దిస్ విల్ బి కనెక్టెడ్ టు ద D. సో జాన్సన్ కౌంటర్లో అలా కనెక్ట్ చేసుకుంటాం. అంటే D ఈక్వల్ టు Q బార్. సో D ఈక్వల్ Q బార్ ఎప్పుడు అవుతుంది? సో టాగిల్ ఫ్లిప్ ఫ్లాప్లో అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. 3 స్టేజ్ రిపుల్ కౌంటర్ ఉంది. సో 3 స్టేజ్ రిపుల్ కౌంటర్ ఏంటంట, ప్రోపగేషన్ డిలే ఇస్ 25 నానోసెకండ్స్. సో విత్ ద పల్స్ విడ్త్
అండ్ స్ట్రోబ్ ఇన్పుట్ ఈస్ 10 నానో సెకండ్స్ ఇచ్చాడు. ద మాక్సిమం ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి ఏంటంటే సింపుల్ డైరెక్ట్ ఫార్ములా ఉంది, అది అప్లై చేస్తే వచ్చేస్తుంది. టీ క్లాక్ ఈక్వల్ టు దట్ ఈస్ మినిమం టైం రిక్వైర్డ్ ఈక్వల్ టు, సో ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్, సో ఈ వాల్యూ. సో ఈక్వల్ తీసుకున్నాం అనుకోండి, మినిమం టైమే కదా అవుతుంది. సో మినిమం టైం క్యాలిక్యులేట్ చేస్తే మాక్సిమం ఫ్రీక్వెన్సీ వచ్చినట్టే. సో n ఇంటూ ప్రాపగేషన్ డిలే టైం. ప్రాపగేషన్ డిలే టైం ఎంత ఇచ్చాడు? 25 నానో సెకండ్స్. n ఇంటూ టీపీడీ 25 నానో సెకండ్స్ ప్లస్, సో టీ స్ట్రోబ్ వాల్యూ ఎంత? సో టీ స్ట్రోబ్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు, సో 10 నానో సెకండ్స్. సో ఇక్కడ n వాల్యూ ఎంత? సో n ఈక్వల్ టు 3 కాబట్టి, సో n ఈక్వల్ టు 3 కాబట్టి 3 ఇంటూ 25 ప్లస్ 10 నానో సెకండ్స్. సో ఇట్ విల్ బి ద 3 ఇంటూ 25 నానో సెకండ్స్ ప్లస్ 10 నానో సెకండ్స్. సో 3 ఇంటూ 25 అంటే 75 ప్లస్ 10 85 నానో సెకండ్స్. సో ఇప్పుడు మనకి మినిమం టైం వచ్చింది. సో మినిమం టైం వచ్చినప్పుడు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అంటే, సో 1 టైం పీరియడ్ వేసుకుంటే 1 టీ మినిమం వేసుకుంటే వస్తుంది. సో 1 టీ మినిమం వేసుకుంటే వచ్చింది. సో 1 టీ మినిమం అంటే 1/85 నానో సెకండ్స్ వేసుకుంటే, సో విల్ గెట్ ద 11.76 మెగాహెచ్. 11.76 మెగాహెచ్. సో అన్ని 90% ఫార్ములా బేస్డే ఉంటాయి. సో ద మినిమం నెంబర్ ఆఫ్ 2:1 మల్టీప్లెక్సర్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ద 8:1 మల్టీప్లెక్స్. సో 8:1 ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని 2:1 కావాలి అని అడుగుతున్నాడు. సో ఎన్ని కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి 2:1 అంటే 2. సో ఇన్పుట్స్ ఎన్ని కావాలి ఓవరాల్గా? ఇలాంటివి కావాలంటే 8 ఇన్పుట్స్ కావాలి. ఇన్పుట్లో అంటే ఎన్ని కావాలి మనకి? 4 కావాలి. సో అంతే కదా, 4 2:1 కావాలి. 2:1 కావాలి. సో నాకు అవుట్పుట్లో కూడా ఎంత కావాలి? ఒకటే అవుట్పుట్ కావాలి. సో ఇక్కడ 4 ఉన్నాయి కానీ, అంటే ఇంకొక 2 మల్టీప్లెక్స్ ఇక్కడ యూజ్ అవుతాయి. సో ఇక్కడ కావాలి. సో 2 మల్టీప్లెక్స్ 2/1 మల్టీప్లెక్స్ 2 కావాలి. సో 2/1 అండ్ ఇట్ ఇస్ 2/1. అగైన్ మళ్ళీ 2 అవుట్పుట్స్ ఉన్నాయి, బట్ నాకు కావాల్సింది ఒకటే కాబట్టి, సో అగైన్ ఇంకొక 2/1 పెట్టుకుంటాం. సో అప్పుడు ఎన్ని అవుతుంది? 4 + 2 + 1 అంటే ఎంత? 7. సో 7 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద 7. సో నెక్స్ట్ క్వశ్చన్. The number of comparators required for the 4-bit comparator, so flash type ADC. సో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్లో సో ఎన్ని కంపరేటర్స్ కావాలి 4-bit కంపరేటర్స్ అని అడుగుతున్నాడు. సో విచ్ విల్ బి డిపెండ్స్ ఆన్ n ఈక్వల్ టు 2^n-1. సో 2^n-1 అంటే 4-bit, వేరే స్మాల్ n ఇస్ ద నెంబర్ ఆఫ్ బిట్స్. 2^4-1 వేసుకుంటే 16 - 1 ఈక్వల్ టు, సో ఇట్ ఈస్ 15. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆప్షన్. సో అలాగే ద నెంబర్ ఆఫ్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సో బట్ 3-bit ఇచ్చాడు. 3-bit కాబట్టి ఎంత అవుతుంది? సో 3-bit కంపరేటర్ కాబట్టి ఎన్ని కంపరేటర్స్ కావాలి? n ఈక్వల్ టు 2^3-1. సో 8 - 1 అంటే 7. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. సో ద పర్సంటేజ్ రిజల్యూషన్ ఆఫ్ ది 8-bit D/A కన్వర్టర్. సో పర్సంటేజ్ రిజల్యూషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ రిజల్యూషన్ విల్ బి 1/2^n-1 × 100. సో ఎన్ని బిట్స్ ఇచ్చాడు ఇక్కడ? సో 8-bit కాబట్టి ఇట్ విల్ బి ద 1/2^8 - 1 × 100. So which is equal to 1/255 × 100. So either we can write it as a 0.392 or 1/255. So rendu correct. So option D is the right option. So which of the following D/A converter? So which of the following is the D/A converter? So ఇక్కడ ఫ్లాష్ కన్వర్టర్ వచ్చేటప్పటికి, సో ఇది వచ్చేటప్పటికి ఏడీసీ కన్వర్టర్, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ కూడా అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. సో డ్యూయల్ స్లోప్ కూడా ఏడీసీనే, బట్ వెయిటెడ్ రెసిస్టర్ మాత్రమే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆప్షన్. సో నౌ లెట్ us సాల్వ్ ద క్వశ్చన్స్ ఆన్ మైక్రో ప్రాసెసర్. సో మైక్రో ప్రాసెసర్లో క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. మనకి సిలబస్లో ఉన్నది 8-bit మైక్రో ప్రాసెసర్. సో 8085 మీదే అడిగాడు. ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి సో ఈ 6 పేపర్స్లో. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, అడ్రస్ latch enable ALE line of an 8085 microprocessor is used to. So ALE is nothing but address latch enable. So ALE is nothing but address latch enable. So address latch enable. So even ALE high అయినప్పుడు ఏమవుతుందంటే, సో AD0 to AD7, సో AD0 to AD7 ఏదైతే ఉందో, సో విచ్ ఇస్ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ డేటా లైన్స్
are fetched into the external latch. So option D is the right option. So next one, the content of the register B and A. So register B and accumulator A. సో అక్యుములేటర్ ఏ అంటే మనం ఇక్కడ ఏ ఆపరేషన్ జరిగినా కానీ సో ఇట్ పెర్ఫార్మ్స్ విత్ అక్యుములేటర్ కదా. సబ్ట్రాక్ట్ బి అనే ఆపరేషన్ చేయాలి అంటే ఎస్యూబి బి అనే ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు సో ఎస్యూబి బి అంటే సో ఇట్ విల్ సబ్ట్రాక్ట్ విత్ అక్యుములేటర్. సో అక్యుములేటర్లో ఉన్న డేటాని బి డేటాతో సబ్ట్రాక్ట్ చేసి అండ్ అగైన్ అక్యుములేటర్లో స్టోర్ చేస్తుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్ తీసుకెళ్ళి సో ఇప్పుడు ఏంటంటే అక్యుములేటర్ డేటా వచ్చేటప్పటికి బి అనే డేటా వచ్చేటప్పటికి 49H. సో అక్యుములేటర్ల డేటా 3AH ఉంది. సో ఇప్పుడు 3AH అంటే ఎలా రాసుకుంటాం? సో 3 అంటే సో హెక్సాడెసిమల్ నెంబర్ కాబట్టి 3 ఎలా రాసుకుంటాం? 8421 కోడ్ యూజ్ చేసుకోండి. సో 3AH అంటే సో ఎలా రాసుకుంటాం? 0010 0011 8421 కదా. సో 0011 అంటే 3. సో ఏ అంటే 10 10 అంటే 8421 అంటే 1010. సో 3AH ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇక్కడ? వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ విత్ ద 49H. సో 49Hతో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 4 అంటే ఏంటి? సో 0100. 9 అంటే 8421 అంటే 1001. సో ఇప్పుడు 3A మైనస్ 49H చేయాలి. సో డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేకపోతే దీనికి 49కి మనం 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసినా అదే వస్తుంది. అంటే 0011 0011 1010. సో దీన్ని తీసుకుంటే సో ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నెగిటివ్ ఉన్న దానికి 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసినా కానీ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి 1's కాంప్లిమెంట్ అంటే 49కి 1's కాంప్లిమెంట్ అంటే ఏంటి? జీరోస్ ఉంటే 1s రాసుకోవాలి, 1s ఉంటే జీరోస్ రాయాలి. సో ఫస్ట్ 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సో దీనికి ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు 1011 1 ఉంటే 0 రాసుకోవాలి, 0110. సో ఇలా రాసుకుంటాం. సో 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్. సో దీనికి 1 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 1011 0111. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దేనికి యాడ్ చేయాలి? 3AHకి యాడ్ చేయాలి. 3AH అంటే ఏంటి? 0011 అలాగే 1010 1010. సో దీనికి యాడ్ చేస్తే ఈ రెండు సబ్ట్రాక్ట్ అయినట్టు. అంటే 49కి 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ 2's కాంప్లిమెంట్ని 39కి యాడ్ చేసుకుంటే వస్తుంది. సో 1 + 0 అంటే 1 110 అంటే సో 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1. సో అగైన్ ఇక్కడ 1 వస్తుంది. 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1. సో 0 విత్ క్యారీ 1. 1 + 1 1 అంటే సో 1 1 1 అంటే 1 విత్ క్యారీ 1. సో అగైన్ 3 1s యాడ్ చేస్తే 1 విత్ క్యారీ 1. సో 1. సో 1. సో దీనికి మనకు వచ్చే ఆన్సర్ ఇది వచ్చింది, అంటే F1H వచ్చింది. సో దీన్ని తీసుకుంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది? F1H వచ్చింది. సో ఇప్పుడు మనకి అదేది F1H దేంట్లో స్టోర్ అవుతుంది? సో అగైన్ అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. సో ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద అక్యుములేటర్ F1. సో అక్యుములేటర్లో ఉండే డేటా F1. అండ్ దెన్ క్యారీ ఫ్లాగ్ ఏమవుతుంది? ఇక్కడ 3A అనేది 49 కన్నా స్మాలర్ నెంబర్ కాబట్టి డెఫినెట్గా బారో నీడ్ ఉంటుంది కాబట్టి సో సైన్ ఫ్లాగ్ క్యారీ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. సో సైన్ ఫ్లాగ్ ఎలా తీసుకుంటాం అంటే ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కనుక 1 అయితే సో ఇట్ రిప్రజెంట్స్ నెగిటివ్ సైన్. సో నెగిటివ్ సైన్ అయితే సైన్ ఫ్లాగ్ కూడా 1 అవుతుంది, రైట్? సో క్యారీ ఉంటే క్యారీ ఫ్లాగ్ 1 అవుతుంది, సైన్ ఫ్లాగ్ నెగిటివ్ అయితే సైన్ ఫ్లాగ్ 1 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ద కంటెంట్స్ ఆఫ్ అన్ అక్యుములేటర్ ఆర్ XORed విత్ ద అంటే XOR ఆపరేషన్ విత్ ద ఇట్ సెల్ఫ్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద అక్యుములేటర్. అంటే XOR అక్యుములేటర్ ఇన్స్ట్రక్షన్ కనుక తీసుకుంటే అంటే ఏమవుతుంది? సో అక్యుములేటర్లో ఉన్న డేటా ఇట్ ఈస్ XOR విత్ ద అక్యుములేటర్ అండ్ రిజల్ట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద అక్యుములేటర్. రిజల్ట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద అక్యుములేటర్. సో ఈయన ఎలా తీసుకోవచ్చు? సో దీన్ని ఎలా తీసుకుంటాం అంటే సో అక్యుములేటర్ అంటే XOR ఆపరేషన్ అంటే ఏంటి? సో 0 ఉన్నప్పుడు 0 ఉన్నప్పుడు ఏమవుతుంది? 0 ఉంటుంది. సో 1 ఉన్నప్పుడు 1 ఉంటుంది, 10 ఉన్నప్పుడు 1 ఉంటుంది, 11 ఉన్నప్పుడు 0 ఉంటుంది. అంటే రెండు 0 అయినా రెండు 1 అయినా కానీ అవుట్పుట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో XOR విత్ ద ఏ సేమ్ నెంబర్తో XOR చేసినప్పుడు ఏమవుతుంది? సో అవుట్పుట్ ఏమవుతుంది? సో అక్యుములేటర్ విల్ బికమ్స్ టు 0, అంతే కదా. సో అక్యుములేటర్లో 000 అనే డేటా స్టోర్ అవుతుంది 4-bit నెంబర్ కనుక తీసుకుంటే. సో అంటే అక్యుములేటర్ డేటా అనేది క్లియర్ చేయడానికి జనరల్గా ఈ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకుంటాం. సో టు క్లియర్ ద అక్యుములేటర్, సో అక్యుములేటర్లో ఉన్న డేటాని క్లియర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ సో అప్పుడు ఏమవుతుంది? అక్యుములేటర్లో మొత్తం జీరోస్ వచ్చినాయి కాబట్టి సో ఆన్సర్ 0 కాబట్టి 0 ఫ్లాగ్ అనేది ఇట్ సెట్ టు ద
సో ఆ జీరో ఫ్లాగ్ అనేది 1కి సెట్ అవుతుంది. జీరో ఫ్లాగ్ అనేది 1కి సెట్ అవుతుంది. సో క్లియర్, ఎక్స్ఆర్ అనేది ఏ నెంబర్ అయినా సేమ్ నెంబర్తో ఎక్స్ఆర్ చేసినప్పుడు అవుట్పుట్ 0 వస్తుంది. రైట్. సో మనం పీవైక్యూ కలెక్షన్ అనేది కంప్లీట్ చేసాం. అంటే ఎన్ని పీవైక్యూస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని పీవైక్యూస్ తీసుకొని కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాం. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు వరకు మనం చూసిన వాటిలన్నింటినీ కూడా పీవైక్యూస్ తీసుకొని సాల్వ్ చేస్తాం. సో ఈ పీవైక్యూస్ని సాల్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఏడబ్ల్యూ. సో మన అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్ ప్రిపేర్ అవ్వాలి. బట్ సో దీనికి హై ప్రియారిటీ సబ్జెక్ట్స్కి ఇచ్చినంత టైం ఇవ్వలేము, కానీ మొత్తం టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆప్ యాంప్ అప్లికేషన్స్ ఇచ్చాడు. సో ఆప్ యాంప్ అప్లికేషన్స్ ఏమి ఇచ్చాడు? స్కిమిట్ ట్రిగ్గర్ ఇచ్చాడు. సో స్కిమిట్ ట్రిగ్గర్ అనేది మనకి ఆప్ యాంప్ అప్లికేషన్లో వచ్చింది. సో అలాగే ఆప్ యాంప్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఆ క్వశ్చన్స్ని తీసుకున్నాం. సో బీజేటీ ఫెట్ యాంప్లిఫైర్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. సో డయోడ్ సర్క్యూట్, క్లిప్పర్ సర్క్యూట్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. సో అంటే ఈ టాపిక్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి, కన్ఫామ్గా ఈ టాపిక్స్ని ప్రాక్టీస్ చేయాలి. బట్ మీరు ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్లిప్పర్ సర్క్యూట్ అని ఉందనుకోండి, దాని ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ పడుతుంది. సో దాని మీద ఒక క్వశ్చన్స్ నేర్చుకోవడానికి మహా అయితే ఒక టాపిక్ నేర్చుకోవడానికి మీకు సో ఒక 40 మినిట్స్ టైం పడుతుంది. సో అలా డయోడ్ సర్క్యూట్, యాంప్లిఫైర్స్, ఆప్ యాంప్ అప్లికేషన్స్ ఫండమెంటల్స్ చూసుకోవడం, వాటి మీద క్వశ్చన్స్ చేయడం. సో ఏవైతే ఇప్పటి వరకు మనం తీసుకున్న పీవైక్యూస్ ఇవి. సో నేనేం చేస్తానంటే మీకు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉన్నవి, సో ఈఎస్సీ ఎగ్జామినేషన్ ఉన్నవి, ప్రీవియస్ సో ఏడబ్ల్యూ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా సో ఈ టాపిక్స్లో వరకు సపరేట్ చేసి మీకు ఇస్తాను. సో ఆ టాపిక్లో క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకొని సో దానికి తగ్గట్టుగా ఈ టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి. సో దాన్ని బట్టి మీరు ఏదైనా ఆన్సర్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నారనుకోండి, సో నెంబర్ సిస్టమ్స్ మీద క్వశ్చన్స్ చూసాం. సో కే మ్యాప్ అండ్ బులియన్ ఎక్స్ప్రెషన్స్ మీద క్వశ్చన్స్ చూసాం. సో కాంబినేషన్ సర్క్యూట్స్ మక్స్ మీద చూసాం, మల్టీప్లెక్సర్ మీద క్వశ్చన్స్ చూసాం. సో అలాగే ఇంకేం చూసాం? సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మీద చూసాం. సో ఏడీసీ మీద, డిఎస్సీ మీద, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. బట్ క్వశ్చన్ కాంప్లెక్సిటీ ఎట్లా ఉంది? ఆల్మోస్ట్ 90% క్వశ్చన్స్ అన్నీ కూడా మనం స్టార్టింగ్లో చేసిన 5 క్వశ్చన్స్ తప్ప మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామా, ఆన్సర్ వేసామా. సో అలాగే ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ కూడా. సో కాబట్టి మీరు ఈ టాపిక్స్ వరకు కంప్లీట్ చేయగలిగితే సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. సో అవి కాకుండా ఓవరాల్గా కొన్ని టాపిక్స్ ఇచ్చాడు. సో అవి ఆసిలేటర్స్ అండ్ ఫీడ్బ్యాక్. సో ఆసిలేటర్స్ మీద క్వశ్చన్, సో అలాగే ఫీడ్బ్యాక్ మీద క్వశ్చన్స్. సో అది ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్, అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో అలాగే స్కిమిట్ ట్రిగ్గర్ మీద క్వశ్చన్ వచ్చింది. సో A/D అండ్ D/A కన్వర్టర్స్ మీద క్వశ్చన్స్ వచ్చింది. సో ఈ టాపిక్స్ వరకు చూసుకుంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్లో ఉన్న అన్ని టాపిక్స్ కంప్లీట్ అయినట్టే. మీరు పీవైక్యూ సాల్వ్ చేసినప్పుడు ఏదైనా ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి, సో అవి తీసుకోండి. అంటే మనం ఏమేమి చూడాలి? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఫండమెంటల్స్ మీద ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాడు. అంటే సిలికాన్ డయోడా లేకపోతే మనకి జర్మేనియన్ డయోడా ఇచ్చి దాని స్పెసిఫికేషన్ మీద ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఫండమెంటల్స్ మీద ఓవరాల్గా చెక్ చేసుకుంటారు. సో అలాగే బయాసింగ్ మీద క్వశ్చన్ వస్తుంది. సో ట్రాన్సిస్టర్ బయాసింగ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మాస్ఫెట్ బయాసింగ్ మీద క్వశ్చన్ వస్తుంది. సో అలాగే ట్రాన్సిస్టర్ యాజ్ యాంప్లిఫైర్, మాస్ఫెట్ యాజ్ యాంప్లిఫైర్ తీసుకుంటారు. దాంతోపాటు సో డయోడ్ సర్క్యూట్ తీసుకుంటాం. క్లిప్పర్ సర్క్యూట్స్, మెయిన్లీ క్లిప్పర్ సర్క్యూట్ ఇంపార్టెంట్. సో క్లిప్పర్ సర్క్యూట్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటాం. సో అక్కడ వరకు సో అవి కంప్లీట్ అవుతాయి. సో ఆ తర్వాత మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో వచ్చామనుకోండి, సో బేసిక్ నెంబర్ సిస్టమ్స్ కన్వర్షన్ ఒకసారి అన్ని కన్వర్షన్స్ ఒకసారి చెక్ చేసుకొని సో తర్వాత కే మ్యాప్తో ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఎలా సింప్లిఫై చేయాలో అది కూడా చెక్ చేసుకుంటాం. సో దాని తర్వాత ఏం చేస్తాం? కాంబినేషన్ ఆఫ్ మక్స్ అండ్ సో ఏదైనా ఉంటాయో సో మన మల్టీప్లెక్సర్ వాటిని తీసుకుంటాం. సో మల్టీప్లెక్సర్ని ఎలా తీసుకుంటాము, డీమక్స్ని అయితే ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో సో బేసిక్ థింగ్. సో 2/1 మక్స్ని తీసుకుని ఎన్ని 8/1, సో ఎన్ని 8/1 ఇంప్లిమెంట్ చేయడానికి సో ఎన్ని 2/1 మక్స్ కావాలి. సో అలాంటి క్వశ్చన్స్ కానీ. సో అలాగే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ తీసుకుంటే సో అలాగే మనం సీక్వెన్షియల్ సర్క్యూట్ తీసుకుంటే ఫ్లిప్ ఫ్లాప్స్ కంప్లీట్ చేసుకుంటాం. కౌంటర్స్ అండ్ రిజిస్టర్స్ కూడా ఓవరాల్గా చూసుకోండి. సో ఓవరాల్గా ఫార్ములా బేస్డ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాన్సన్ కౌంటర్ అంటే బేసిక్ ఆపరేషన్. సో దాని మీద ఉన్న ఫార్ములాస్ ఉన్నాయా, సో అలా తీసుకుంటే సరిపోతుంది. సో ఏడీసీ అండ్ డిఏసీలో ఒకవేళ కంపరేటర్స్ కానీ లేకపోతే సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ సో మనం చూసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 8085. సో 8085లో బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే సరిపోతుంది. అంటే బేసిక్ మ్యాథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి. సో దాంతోపాటు ఓవరాల్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది కదా, సో 8085 బ్లాక్ డయాగ్రామ్ని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దీస్ ఆర్ ది టాపిక్స్. అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఏవైతే టాపిక్స్ మనకి ఇప్పటివరకు పీవైక్యూస్లో అడిగాడో సో ఆ టాపిక్ మీద బేసిక్స్ నేర్చుకోవడం, ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ చేసుకోవడం. రైట్. సో లిమిటెడ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. లిమిటెడ్ టాపిక్స్ నుంచి సో డీవియేట్ అవ్వకుండా
సో మెయిన్ ప్రిపరేషన్ డివేట్ అవ్వకుండా ఇది వదలకుండా కంప్లీట్గా వదలకుండా సో అలా కంప్లీట్ చేసుకుంటే మీరు అనలాగ్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ అండ్ మైక్రో ప్రాసెసర్ కూడా కంప్లీట్ చేయొచ్చు, రైట్? సో బేసిక్గా ఈ టాపిక్స్ తీసుకోండి, ఈ టాపిక్స్ తీసుకొని చేస్తే సరిపోతుంది. అంటే డీప్గా వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. సో ఎక్కడా కూడా ఫండమెంటల్స్ దాటి రాలేదు, ఫార్ములా బేస్డ్ దాటి రాలేదు. సో చాలా వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి తప్ప మనకి ఇక్కడ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్, ఫండమెంటల్స్ మీద అంటే సింపుల్ కేవీఎల్ అప్లై చేస్తే వచ్చాయో అలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి తప్ప సో మిగతా క్వశ్చన్స్ ఏవి కూడా మ్యాక్సిమం డీప్గా వెళ్ళి అడిగిన క్వశ్చన్స్ ఏవి లేవు, రైట్? సో మీరు గట్టిగా కూర్చుంటే ఒక వన్ డే కంప్లీట్గా కూర్చుంటే ఆల్మోస్ట్ ఆల్ అనలాగ్ అండ్ డిజిటల్ మైక్రో ప్రాసెసర్ కంప్లీట్ చేయొచ్చు. మీకు ఇంతకుముందు ఫండమెంటల్స్ ఉంటాయి, అవి లేవు అనుకుంటే ఇంకొక రోజు అంటే 2 రోజులు కూర్చుంటే సో కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్గా కంప్లీట్ అవుతాయి అనలాగ్ డిజిటల్ అండ్ మైక్రో ప్రాసెసర్. సో ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ 6 to 8 మార్క్స్. 6 to 8 మార్క్స్ రావడానికి మనకి డెఫినెట్గా యూజ్ అవుతాయి ఇవి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి 2 పోర్ట్ నెట్వర్క్స్ చూద్దాం. సో సర్క్యూట్స్లో 2 పోర్ట్ నెట్వర్క్ స్టార్ట్ చేస్తాను. సో 2 పోర్ట్ నెట్వర్క్స్ అనేది విచ్ ఇస్ అ లీడ్ టాపిక్ ఫర్ ది సో ట్రాన్స్మిషన్ లైన్ మోడలింగ్. అక్కడ వచ్చేటప్పటికి మనకి నామినల్ పై మెథడ్, నామినల్ జెడ్ మెథడ్, సో ఇవన్నీ తీసుకున్నప్పుడు అవి క్యాలిక్యులేట్ చేయడానికి మీకు 2 పోర్ట్ నెట్వర్క్స్ తెలిస్తే చాలా ఈజీగా సో అక్కడ మనం విఆర్ అండ్ విఎస్ వాల్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందు 2 పోర్ట్ నెట్వర్క్స్ చెప్తాను, దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. సో దాని లీడ్ టాపిక్ పవర్ సిస్టమ్స్ కనెక్ట్ చేద్దాం, ట్రాన్స్మిషన్ లైన్ మోడలింగ్ చూద్దాం, రైట్? So let us meet in the next session. Thanks for attending the session.